మీకు SAP ఎక్స్పీరియన్స్ ఉందా? అట్లీస్ట్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. లేదండి. ఇద్దరికి అంతేనా? సార్. ఓకే. అబౌట్ ఎక్సెల్? కొంచెం అంటే యూజువల్‌గా మేము వర్క్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా! మరి అంత ఫార్ములాస్ యూజ్ చేసేది ఏం లేదు. ఓకే. ఓకే. సో, ద బేసిక్ హ్యాండ్లింగ్ అనేది మీకు ఐడియా ఉంది ఎక్సెల్ పాయింట్ ఆఫ్ యాహ్! వ్యూలో. రైట్? యాహ్! ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ నేనేం చెప్తాను అనేది మీకు చెప్తాను. సో, ఓకే. ఇప్పుడు మనకి SAP FICO ఇస్ ద వన్ ఆఫ్ ది మాడ్యూల్. సో, వన్ ఆఫ్ ది అంటే లైక్ SAP అనేది ఒక అప్లికేషన్ అయితే సేమ్ యాజ్ లైక్ మనకి టాలీ అనేది ఏ విధంగా అయితే ఉందో అలానే SAP అనేది కూడా వన్ ఆఫ్ ది అప్లికేషన్. అండర్ SAPలో వీ హ్యావ్ సో మెనీ మాడ్యూల్స్. ఉంటాయి. అంటే మాడ్యూల్ అని యాహ్! పిలుస్తాం మనం. సో, ఫికో అనేది వన్ మాడ్యూల్‌గా మనం పిలుస్తాం. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ వన్ మాడ్యూల్ అయితే కాదు. FI FICO, అనేది ఒక మాడ్యూల్, CO అనేది ఒక CO. మాడ్యూల్. యాహ్! యాహ్! అండ్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ సో మెనీ మాడ్యూల్స్ లైక్ MM అని MM, ఒక మాడ్యూల్ ఉంటుంది. SD. అండ్ SD అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంటుంది. బట్ ఇలా మనకి దాదాపుగా 25+ అరౌండ్ 30+ మాడ్యూల్స్ ఉన్నాయి. సో, ఔట్ ఆఫ్ 30+ మాడ్యూల్స్ అంటే లైక్ అన్ని మాడ్యూల్స్‌లో కల్లా నేను కేవలం వీటి గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే వీటి గురించి మాత్రమే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈవెన్ ఓకే. ఇన్ రియల్ టైమ్ సినారియోలో వి విల్ హ్యావ్ ఇంటిగ్రేషన్. అంటే లైక్ ఈ అదర్ మాడ్యూల్స్ తోటి కూడా మనకి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. సో, అంటే వీటితోటి మనం ఇన్ జనరల్లీ వర్క్ చేస్తాం కాబట్టి సో, వీటి గురించి మనం తెలుసుకోవాలనమాట. సో, ఇనీషియల్లీ నేను మీకు ముందు చెప్పినట్టు FICO అని చెప్పి మనం కంబైన్డ్‌గా పిలుస్తాం. బట్ స్టిల్ లైక్ ఇట్స్ నాట్ వన్ మాడ్యూల్. ఇట్స్ 2 డిఫరెంట్ మాడ్యూల్స్. 2 డిఫరెంట్ మాడ్యూల్స్, 2 డిఫరెంట్ రీజన్స్ కోసం మనం యూజ్ చేస్తాం. FI అనేది ఒక రీజన్ కోసం యూజ్ చేస్తాం. CO అనేది ఒక రీజన్ కోసం యూజ్ చేస్తాం. అండ్ MM మాడ్యూల్ అనేది ఈస్ అ డిఫరెంట్ వన్. అండ్ SD అనేది ఈస్ డిఫరెంట్ మాడ్యూల్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం. అంటే ఇప్పుడు SAP అనే అప్లికేషన్‌లో మనకి కంపెనీలో దేర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! సేమ్ ఇప్పుడు సేల్ డిపార్ట్మెంట్ అని, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, పర్చేస్ డిపార్ట్మెంట్ అని అండ్ ఆల్సో HR డిపార్ట్మెంట్ ఇలా దేర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంటు వాళ్ళు ఒక్కొక్క వేలో వాళ్ళు వాళ్ళ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేసుకుంటారు కదా! సో, ఇన్ ద సేమ్ వే మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క అప్లికేషన్ అంటే కష్టం కదా! ఇన్ జనరల్లీ రియాలిటీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క అప్లికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HR అనేది ఉందనుకోండి. HR డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ HR డిపార్ట్మెంట్‌కి ఇన్ జనరల్లీ మనకి HRMS అని చెప్పి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కొన్ని కంపెనీస్ ఏంటి అనంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళ ఓన్ రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని దే విల్ కస్టమైజ్ దేర్ ఓన్ అప్లికేషన్‌ని కాన్ఫిగరేషన్ చేయించుకుంటారు. సో, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క అంటే ఒక్కొక్క కస్టమైజ్డ్ అప్లికేషన్ కాకుండా సో, మనకి SAP అనేది ఒక MNC కంపెనీస్‌కి అంటే మీడియం లెవెల్ అండ్ అబోవ్ మీడియం లెవెల్ కంపెనీస్‌కి, ఆర్గనైజేషన్స్‌కి అనుకూలంగా ఉండే విధంగా ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో ఒక కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్‌కి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మాడ్యూల్స్‌ని డిఫైన్ చేసిందనమాట. సో, అదే ఫికో మాడ్యూల్ అనేది ఒకటి అండ్ సేమ్ MM మాడ్యూల్ అనేది ఒకటి అండ్ SD మాడ్యూల్ అనేది ఒకటి అండ్ ఆల్సో PP, PQ అండ్ HR ఇలా దేర్ ఆర్ సో మెనీ మాడ్యూల్స్ ఉన్నాయి. బట్ ఐ యామ్ టేకింగ్ లైక్ ఈ మాడ్యూల్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. వాట్ ఈస్ అనేది. సో, దీని తర్వాత విల్ టాక్ అబౌట్ యువర్ ఎక్స్‌పెక్టేషన్. సో, దానికి ఏ రేంజ్‌లో మనం రీచ్ అవ్వగలుగుతాం అనేది కూడా వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే. సో, ఇనీషియల్లీ మనకి ఫికో అంటే 2 మాడ్యూల్స్ అని చెప్పుకున్నాం కదా! సో, అది ఏంటి అనంటే ఫస్ట్ మనకి ఫికోలో ఒకవేళ కంప్లీట్ ఫికో ఈ FICO అనే మాడ్యూల్ మనం ఒకవేళ నేర్చుకుంటే మనం ఎన్ని టైప్ ఆఫ్ జాబ్స్‌కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో, టైప్స్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి? ఒకవేళ ఇఫ్ యూ కెన్ లెర్న్ కంప్లీట్ SAP FICO నేర్చుకుంటే. సో, మనకిక్కడ ఏంటి అనంటే ఇన్ జనరల్లీ సో, దేర్ ఆర్ 2 టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. కన్సల్టెంట్ జాబ్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా ఎండ్ యూజర్ జాబ్స్ ఉంటాయి.
ఓకే. సో ఫస్ట్ కన్సల్టెంట్ జాబ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కన్సల్టెంట్ జాబ్. సో మీలో ఎవరికైనా టాలీ ఐడియా ఉందా? టాలీ. కొంచెం ఐడియా ఉంది. అంటే స్టార్టింగ్‌లో కొంచెం ట్రైనింగ్ లాగా తీసుకునుండే అప్పుడు ఐడియా ఉంది. ఓకే. సో ఇప్పుడు మీకు ఐడియా ఉంది అంటున్నారు కాబట్టి, సో ఇనీషియల్లీ ఇప్పుడు ఆ టాలీలో మనం యూ యూ డౌన్లోడెడ్ టాలీ అప్లికేషన్ ఇన్ యువర్ సిస్టమ్. ఓకే. సో దాన్ని ఇన్‌స్టాల్ చేశారు. దెన్ మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అంటే, ఇనీషియల్లీ మీరు ఏ కంపెనీస్‌కైతే ఎంట్రీస్ పోస్ట్ చేయాలో, ఆ కంపెనీని క్రియేట్ చేయాలా లేదా? యాహ్! క్రియేట్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ మీరు లెడ్జర్స్ పోస్ట్ చేయాలి అనంటే, ఆ లెడ్జర్స్ ఇప్పుడు ఏవైతే మనకి ఎక్స్‌పెన్సెస్ లెడ్జర్స్ అని, ఇన్‌కమ్ లెడ్జర్స్ అని, ఇప్పుడు ఆ లెడ్జర్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేయాలా? ఆ! యెస్ చేస్తాం సార్. సార్. దెన్ ఆఫ్టర్ మనం పోస్టింగ్స్ చేస్తాం. ఆ! అవునా? అవును. ఇది మనకి టాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో టాలీ అప్లికేషన్స్ మనం మోస్ట్‌లీ చాలా వరకు మీడియం లెవెల్ అండ్ బిలో మీడియం లెవెల్ కంపెనీస్ యూజ్ చేస్తాయి. ఎందుకు ఒక లెవెల్ అయిన ఒక మీడియం అండ్ అబోవ్ మీడియం లెవెల్ కంపెనీస్ కానీ, హై లార్జ్ కంపెనీస్ ఎందుకు ఈ టాలీ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేయవంటే, టాలీ ఈస్ సపోర్ట్ ఓన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్. నాట్ కంప్లీట్‌లీ అరౌండ్ 30-40%. అంటే కంపారిటివ్‌లీ బిగ్ ఎంఎన్‌సి కంపెనీస్ తోటి కంపేర్ చేస్తే. ఓకే. హ్మ్. సో ఇక్కడ ఏంటి అనంటే ఇన్ జనరల్లీ ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే మనం కంపెనీని క్రియేట్ చేసి, లెడ్జర్స్‌ని క్రియేట్ చేసి అండ్ అదే విధంగా వాటిని ఏ విధంగా అయితే మనం పోస్టింగ్ చేస్తామో, ఇన్ ద సేమ్ వే ఎస్ఏపిలో కూడా మనం అలానే చేయాలి. ఆబ్వియస్‌లీ ఏ కంపెనీకైనా అంటే మనం అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్‌గా మనం ఏ కంపెనీకి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఆ కంపెనీని క్రియేట్ చేయాలి. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వెల్ నౌన్ ఎంఎన్‌సి కంపెనీ పేరు చెప్పండి. వెల్ నౌన్ ఎంఎన్‌సి కంపెనీ. అందరికి తెలిసిన ఎంఎన్‌సి కంపెనీ. ఏదో ఒక కంపెనీ పేరు. యాహ్! ఇండియాలో పిక్ వన్ అయితే నేమ్. టాటా గ్రూప్స్, హ్మ్. టాటా కంపెనీ. టాటా గ్రూప్ తీసుకుందాం. ఇప్పుడు ఈ టాటా గ్రూప్ అండర్‌లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? టాటా స్టీల్, టాటా ట హ్మ్. హ్మ్. మోటార్స్. మోటార్స్. యాహ్! యాహ్! టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దట్ కన్సల్టెన్సీస్ ఈస్ సర్వీస్. టీసీఎస్. ఇంకా యాహ్! ఇంకా టైటాన్ సమ్. సో టైటాన్ కైండ్ ఆఫ్ ఇప్పుడు టాటా స్కై ఆల్సో దేర్ రైట్? యాహ్! టాటా స్కై. డిజిటల్ యెస్. అండ్ టాటా వాటర్ ఆల్సో ఇస్ టాటా దేర్. ఎయిర్ రీసెంట్‌లీ. దేర్ ఆర్ సో మెనీ యాహ్! కంపెనీస్ ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే సో ఈవెన్ కాఫీ థింగ్ అంటే ఆ! చిన్న చిన్న ప్రొడక్ట్స్ నుంచి స్టార్టప్స్. పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ వరకు అన్నిటిలోనూ టాటా గ్రూప్ ఇన్వాల్వ్ అయింది. రైట్? యాహ్! ఇప్పుడు మీరు ఈ టాటా గ్రూప్ కంపెనీకి ఎస్ఏపి మీరు యూజ్ చేయాలంటే ఇప్పుడు సేమ్ వీటన్నిటిని మనం క్రియేట్ చేయాలా? ఇన్ని కంపెనీస్‌ని మనం క్రియేట్ చేయాలి కదా ఎస్ఏపిలో. అవునా కాదా? యెస్. ఇప్పుడంటే ఇప్పుడు హ్మ్. ఆబ్వియస్‌లీ ఎంటైర్ టాటా గ్రూప్స్‌కి మనం ఎస్ఏపి అనేది యూజ్ చేయాలి అనంటే, టాటా స్టీల్ అనే దానికి ఒక కంపెనీ క్రియేట్ చేయాలి. టాటా యాహ్! మోటార్స్ అనే కంపెనీ క్రియేట్ చేయాలి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే కంపెనీ క్రియేట్ చేయాలి. టైటాన్‌కి అంటే ఏ కంపెనీ సేల్స్ ఏ కంపెనీకి సెపరేట్‌గా చూయించాలి గదా! అన్నిటి బ్యాలెన్స్ షీట్ మనం కంబైన్ చేయడానికి లేదు. దేని బ్యాలెన్స్ షీట్ దానికే మనం క్రియేట్ చేయాలి. దేని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దానికే మనం క్రియేట్ చేయాలి. అవునా కాదా? ఆ! సో యెస్ దేనికి సార్. దానికి మనం సెపరేట్‌గా చూయించాలి. అండ్ ఆల్సో అండర్ దిస్ టాటా స్టీల్. ఇప్పుడు టాటా స్టీల్ అండర్‌లో చూస్తే మనకి దేర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్ ఉంటాయి మనకి. అవునా? సో మెనీ యాహ్! బ్రాంచెస్. యాహ్! సో ఇప్పుడు ఈ బ్రాంచెస్‌లో కూడా సబ్ బ్రాంచెస్ ఉంటాయి. మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్‌లో టాటా స్టీల్ గాని, టాటా మోటార్ గాని దాదాపుగా ఒక సేమ్ గల్లీకి ఒకటి ఉంటున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌ని చూస్తే ఎస్ఆర్ నగర్‌లో ఒక టాటా మోటార్స్ ఉండొచ్చు. మియాపూర్‌లో ఒకటి ఉండొచ్చు. బంజారా హ్మ్. హిల్స్‌లో ఒకటి బంజారా హిల్స్‌లోనే 3, 4 ఉండొచ్చు. జూబ్లీ హిల్స్‌లోనే 3, 4 ఉండొచ్చు. సో ఇలా ఎంటైర్ హైదరాబాద్ ఏరియాలో మనం చూస్తే ఓ 50 టాటా మోటార్స్ బ్రాంచెస్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. అవునా? యాహ్! హ్మ్.
సో ఇప్పుడు వాటిని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ అని పిలవచ్చు, మెయిన్ బ్రాంచెస్ అని కూడా పిలవచ్చు. కానీ ఇన్ ఎస్ఏపి టర్మినాలజీలో వాటిని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియాస్. యా. బిజినెస్ ఏరియాస్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అని పిలుస్తాం మనం, అవునా? టాటా గ్రూప్స్ ని ఇస్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ, అంటే మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, రైట్? సో దీన్ని ఎస్ఏపి టర్మినాలజీలో మనం ఏ రకంగా పిలుస్తాం అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంపెనీ. గ్రూప్ ఆఫ్ కంపెనీని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంపెనీ. ఇప్పుడు ఆ గ్రూప్ అండర్ లో ఏవైతే సబ్ కంపెనీస్ ఉంటాయో, ఇప్పుడు టాటా స్టీల్ ఈజ్ అ టాటా గ్రూప్ ఆఫ్ సబ్ కంపెనీ, టాటా మోటార్స్ ఈజ్ అ టాటా గ్రూప్ ఆఫ్ సబ్ కంపెనీ, టీసీఎస్ ఆల్సో టాటా గ్రూప్ ఆఫ్ సబ్ కంపెనీ, రైట్? దెర్ ఆర్ సో మెనీ సబ్ కంపెనీస్ వాస్ దేర్, రైట్? వీటిని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అని మనం పిలుస్తాం ఇన్ ఎస్ఏపి టర్మినాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏదైతే బిజినెస్ అంటే బ్రాంచెస్ ఉంటాయో మనకి ఆ బ్రాంచెస్ ని ఎస్ఏపి టర్మినాలజీలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియాస్, దీస్ ఆర్ ద టర్మినాలజీస్. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు సేమ్ టాటా స్టీల్ అనేది ఓన్లీ ఇండియాలోనే ఉన్నాయా, అదర్ కంట్రీస్ లో కూడా ఉన్నాయా మనకి? అదర్ కంట్రీస్ లో కూడా ఉంటాయి. అదర్ కంట్రీస్ లో కూడా ఉంటే, ఇప్పుడు అదర్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి అని అంటే దానికి కూడా మళ్ళీ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ మనం క్రియేట్ చేస్తాము ఫర్ ఇండియాకి ఒక డిఫరెంట్. ఎందుకు అని అంటే బికాస్ ఇప్పుడు మనం ఏదైతే సేల్ చేస్తున్నామో, మన ఏదైతే బిజినెస్ జరుగుతుందో కంట్రీకి చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఇండియాలో ఉన్నదానికి ఒక కంపెనీ కోడ్, అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండియా ఉన్న వాటికి ఒక టైప్ ఆఫ్ కంపెనీ కోడ్. అండ్ ఆల్సో మన ఇండియన్ కంపెనీస్ ఫాలో అయ్యే ఫైనాన్షియల్ ఇయర్ కానీ అండ్ అదర్ కంట్రీస్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఒకటిగా ఉండదు. డూ యూ అగ్రీ? ఎస్ సార్. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? ఎప్పటి ఏప్రిల్ నుంచి 1 స్టార్ట్ to అవుతుంది? మార్చ్ 31. ఏప్రిల్ టు మార్చ్, రైట్? ఇప్పుడు అదే వేరే కంట్రీస్ తీసుకుంటే, ఇఫ్ యూ కెన్ టేక్ యూకే ఆర్ యుఎస్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ ప్యారిస్, ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే వాళ్ళకంటూ స్పెసిఫిక్ సపరేట్ ఫైనాన్షియల్ ఇయర్స్ ఉంటాయి. మనకి ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ అవుద్ది, మార్చ్ అనేది 12th మంత్ అవుద్ది. బట్ కొన్ని కంట్రీస్ దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ యాజ్ ఏ క్యాలెండర్ ఇయర్ నే ఫాలో అవుతారు. సో ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ ని ఫాలో అవుతున్నప్పుడు మనకి ఫస్ట్ మంత్ ని ఏప్రిల్ అయినప్పుడు, ఒకవేళ వాళ్ళు క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నారంటే వాళ్ళకి ఫస్ట్ మంత్ ఏమవుతుంది? జనవరి. ఆబ్వియస్లీ జనవరి అవుతుంది. అంటే ద వే ఆఫ్ పీరియడ్ ఇస్ అ డిఫరెంట్ వన్, అవునా? సో ఇప్పుడు మనం మంత్ అని పిలుస్తాం కదా, ఇన్ జనరల్లీ లైక్ మనం మంత్ అని పిలుస్తాం. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ ని ఇన్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫిజికల్ ఇయర్ అని పిలుస్తాం. అండ్ ఆల్సో మంత్ అనే దాన్ని ఇన్ ఎస్ఏపి టర్మినాలజీలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ అకౌంటింగ్ పీరియడ్ అని పిలుస్తాం మనం, అకౌంటింగ్ పీరియడ్. ఓకే. సో ఇప్పుడు ఏవైతే ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, అంటే ఒక కంపెనీని క్రియేట్ చేయాలి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేయాలి, ఆ తర్వాత కంపెనీని క్రియేట్ చేయాలి, అండ్ వీటి రెండిటికి లింక్ ఇవ్వాలి, తర్వాత ఒక బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేయాలి, అండ్ ఆ తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ని క్రియేట్ చేయాలి, అండ్ బేస్డ్ ఆన్ కంట్రీని బట్టి ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేయాలి. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి ఇన్ సేమ్ వెండార్స్ ఉంటారా? వెండార్స్ మీన్స్ లైక్ మనకి ఎవరైతే మెటీరియల్ సప్లై చేస్తారో వాళ్ళని వీ కెన్ కాల్ ఇట్ యాస్ వెండార్స్, రైట్? అండ్ ఆల్సో మనకి కస్టమర్స్ ఉంటారు కదా, మన ప్రొడక్ట్స్ సేల్ పర్చేస్ చేసే వాళ్ళని, రైట్? సో ఇప్పుడు ఆ కస్టమర్స్ ఎవరైతే మేజర్ వెండర్స్ ఉంటారో, అంటే రెగ్యులర్ గా మనకి సప్లై చేసే వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అండ్ ఎవరైతే మన దగ్గర నుంచి రెగ్యులర్ గా పర్చేస్ చేస్తుంటారో ఆ కస్టమర్స్ ని, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కంప్లీట్ గా మనం మెయింటైన్ చేయాలి, అంటే మనం క్రియేట్ చేయాలి. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎంట్రీని తీసుకుందాం. విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ రెంట్ ఎంట్రీని తీసుకుంటాను నేను, రెంట్ ఎక్స్పెన్సెస్.
ఇప్పుడు రెంట్ ఎక్స్పెన్సెస్ అనేది మనకేమవుతుంది, ఇట్ ఈస్ ఎక్స్పెన్సెస్ ఫర్ అస్, పిఎన్ఎల్ అకౌంట్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ లో ఉండే ఒక ఎక్స్పెన్సెస్ ఎంట్రీ, అవునా? ఇప్పుడు ఈ రెంట్ ఎంట్రీ మనం పోస్ట్ చేయాలంటే వాట్ విల్ బి ద జర్నల్ ఎంట్రీ? ఈ రెంట్ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంటే అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి చాలా వరకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫస్ట్ థింగ్. సో ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా బ్యాంక్ ద్వారానే జరుగుతుంది, పేమెంట్స్ అన్ని కూడా. ఓకే, పేమెంట్స్ అన్ని కూడా ఏదైనా కూడా త్రూ బ్యాంక్ ద్వారానే జరుగుతుంది. సో యూ ఆల్వేస్ నీడ్ టు యూస్ బ్యాంక్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్. ఒకవేళ క్యాష్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే తప్ప, అన్లెస్ రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్ లో యూ నీడ్ టు యూస్ ద బ్యాంక్ ఓన్లీ. ఇఫ్ ఐ మెన్షన్ రెంట్ పెయిడ్ త్రూ క్యాష్ అని చెప్పానంటే దెన్ ఓన్లీ లైక్ యూ నీడ్ టు సే రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్. అన్లెస్ నేను రెంట్ పెయిడ్ అని చెప్పాను అని అంటే కనుక ఆబ్వియస్లీ యూ నీడ్ టు యూజ్ ద బ్యాంక్ ఓన్లీ. సో ఇప్పుడు రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని ఉంది. సో ఇది మనకి ఆబ్వియస్లీ పిఎన్ఎల్ ఎంట్రీ అయినా, పిఎన్ఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రైట్? ఇప్పుడు ఈ ఎంట్రీ మనం పోస్ట్ చేయాలంటే, ఇలాంటి ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే బ్యాక్ ఎండ్ లో రెంట్ జిఎల్ అనేది క్రియేట్ అవ్వాలి. జిఎల్ మీన్స్ లెడ్జర్. మనకి టాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ లెడ్జర్. ఇన్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ జనరల్ లెడ్జర్. ఓకే, మేబీ ఫ్యూ టర్మినాలజీస్ విల్ చేంజ్. జిఎల్ అని పిలుస్తాం, సింపుల్ గా చెప్పాలంటే జిఎల్. సో రెంట్ జిఎల్ ని క్రియేట్ చేయాలి, బ్యాంక్ జిఎల్ ని క్రియేట్ చేయాలి. ఈ రెండింటిని క్రియేట్ చేస్తేనే మనం ఈ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయగలుగుతాం. ఓకే, బట్ ఇప్పుడు ఈ రెంట్ జిఎల్, బ్యాంక్ జిఎల్ ని మనం ఇలా టెక్స్ట్ తోటి మనం ఎప్పుడు క్రియేట్ చేయం. వీటన్నిటిని కూడా నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి. ఎస్ఏపిలో ప్రతి ఒక్కటి కూడా నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు రెంట్ కి ఐ నీడ్ టు గివ్ విత్ నెంబర్ ఆఫ్ 2000, బ్యాంక్ కి ఐ నీడ్ టు గివ్ 2000 అనే నెంబర్స్ తోటి నేను జిఎల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ నెంబర్స్ కూడా నేను క్రియేట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక కాన్ఫిగరేషన్, అంటే ఈ నెంబర్స్ ఇలా రావాలి అని అంటే ఐ నీడ్ టు క్రియేట్ అకౌంట్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ అకౌంట్ గ్రూప్ లో ఈ నెంబర్స్ అంటే ఎలా అంటే, మనకి ఇన్ జనరల్ గా ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ రెంట్ అనే దానికి 4000 అనేది ఉంది, బ్యాంక్ అనే దానికి 2000 సిరీస్ ఉంది. మనకి ఈ సిరీస్ అనేది ఎలా ఫాలో అవుతాయంటే, మనకి ఇన్ జనరల్ గా ఎస్ఐపి, అసలు ఎస్ఐపి అని కాదు, ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అయినా కూడా మనకి 4 కేటగిరీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మనకి ఏమేంటి 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకు ఉండేవి? లయబిలిటీ, అసెట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఈ 4 రకాల ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇంకేమైనా ఉంటాయో చెప్పండి కొత్తగా. ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా అండర్ దీస్ అకౌంట్ గ్రూప్స్ కిందనే ఉంటాయి ఏవైనా. ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి తెచ్చిన క్యాపిటల్ కూడా ఈజ్ అ లయబిలిటీ ఫర్ ద కంపెనీ. ఎప్పటికైనా అది రీపేమెంట్ చేయాల్సిందే ఆ ఓనర్ కి, తెచ్చిన పర్సన్ కి, అవునా? సో ఏ ట్రాన్సాక్షన్ కూడా, ఎనీ ట్రాన్సాక్షన్, ఇట్ కమ్స్ అండర్ దీస్ 4 అకౌంట్ గ్రూప్స్ ఓన్లీ. ఇప్పుడు ఈ 4 అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలన్నా అంటే ఇక్కడ ఏంటి అని అంటే, ఈ లయబిలిటీకి ఒక సిరీస్ ఇస్తారు, అంటే 1000 to 1999 ఇచ్చారు అనుకోండి, అండ్ అసెట్స్ కి 2000 to 2999, అండ్ ఇన్కమ్ కి 3000 to 3999, అండ్ ఎక్స్పెన్సెస్ కి 4000 to 4999. సో ఇప్పుడు ఈ అకౌంట్ గ్రూప్స్ ని బేస్ చేసుకునే జిఎల్ అకౌంట్స్ విల్ గెట్ క్రియేటెడ్. ఎందుకు ఈ నెంబర్స్ ఇస్తాము అని అంటే, ఇన్ జనరల్లీ లైక్ ఎంట్రీస్ మనం పోస్ట్ చేసేటప్పుడు వీ కెన్ సీ దెర్ ఆర్ సో మెనీ జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని జిఎల్ అకౌంట్స్ ఉన్నప్పుడు హౌ కెన్ యూ లైక్ ఐడెంటిఫై వెదర్ ఈ జిఎల్ దేనికి సంబంధించింది, ఈ జిఎల్ అకౌంట్ దేనికి సంబంధించింది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం కష్టం. అదే ఇఫ్ ఐ సే యూ, if you see any GL with a numbering of 1000 to 1999, it is related to liability related transaction. Going forward, మీరు ఏదైనా 1000 సిరీస్ తోటి మీరు ఏదైనా ఒక జిఎల్ చూసారు అని అంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా దిస్ ఇస్ లయబిలిటీ అకౌంట్ అని చెప్పి? సో ఇలాంటి ఒక కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది బ్యాక్ ఎండ్ లో. ఇలాంటి ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఇంత కాన్ఫిగరేషన్ అవసరం, అర్థమైందా?
ఇప్పుడు ఓకే. ఈ కాన్ఫిగరేషన్ చేసేదే కన్సల్టెంట్ అని అంటాం మనం. ఓకే. ఈ కాన్ఫిగరేషన్ చేసేదే ఈ కన్సల్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఎండ్ యూజర్ అంటే ఎవరు అంటే ఈ కాన్ఫిగరేషన్ అంతా చేసేది కన్సల్టెంటే. ఈ ఎండ్ యూజర్ చేసే పని ఇలాంటి ఎంట్రీస్ పోస్ట్ చేయడం. అంటే ఫ్రంట్ ఎండ్లో మనం ఆ అంటే మన కోసమే ఆ కాన్ఫిగరేషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ ఇన్ జనరల్లీ ఫోన్ పే అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం, రైట్? ఇప్పుడు ఈ ఫోన్ పేని మనం యూజ్ చేస్తున్నాం, వీఆర్ యూజింగ్. అంటే లైక్ ఫర్ మనీ ట్రాన్స్ఫరింగ్ కానీ, లైక్ రిసీవబుల్ కానీ, ఇలాంటి వాటికి మనం ఈ ఫోన్ పే అకౌంట్ అనేది యూజ్ చేస్తున్నాం. వీఆర్ యూజింగ్ దట్ అప్లికేషన్. సో యూజ్ చేస్తున్నాం అనే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ అ సింపుల్ ఎండ్ యూజర్ అంటాం మనం. ఇప్పుడు మనం యూజ్ చేయాలంటే ఎవరొకరు దీన్ని కాన్ఫిగర్ చేయాలి కదా, ఎవరొకరు క్రియేట్ చేయాలి కదా, రైట్? Yes. ఆ క్రియేట్ చేసిన పర్సన్నే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్సల్టెంట్ ఆర్ డెవలపర్ అంటాం మనం. కన్సల్టెంట్ ఆర్ డెవలపర్ అంటాం. సో ఇలా there are two type of jobs will be there for the SAP point of view. Not only for SAP, under SAP లో ఉన్న ఏ మాడ్యూల్ కైనా కూడా మనకి 2 type of jobs ఉంటాయి. కన్సల్టెంట్ జాబ్ ఉంటుంది, ఎండ్ యూజర్ జాబ్ ఉంటుంది. సో కన్సల్టెంట్ జాబ్ ఏంటి అని అంటే ఇలా కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది, టాటా గ్రూప్ లో అండర్ దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ వస్తాయి. సో మచ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్, రైట్? ఇప్పుడు ఇదే విధంగా ఏదన్నా ఇంకొక కంపెనీ అంటే ఒకటే కంపెనీ అండ్ ఆ ఒకటే కంపెనీ అండర్లో ఆ ఒకటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఓన్లీ రెండు సబ్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయనుకోండి, కంపారిటివ్లీ దానికి పట్టే కాన్ఫిగరేషన్ కి అండ్ ఈ టాటా గ్రూప్ కి పట్టే కాన్ఫిగరేషన్ కి తేడా ఉంటుందా, ఉండదా? రైట్? ఎస్ సార్. సో based on project ni batti the requirement will get changed and the time period also will get changed. సో అందుకనే ఈ కన్సల్టెంట్ అండ్ డెవలపింగ్ జాబ్స్ అనేది బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అది మారుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ కన్సల్టెంట్ జాబ్. అండ్ ఆల్సో సో కన్సల్టెంట్ జాబ్ కూడా ఇదేమి కోడింగ్స్ అంత ఎక్కువ ఉంటుందని అనుకోవద్దు. ఎస్ఏపి అనేది మనం ఏవైతే ఈ మాడ్యూల్స్ ఉన్నాయో అంటే ఈ మాడ్యూల్స్ లో కూడా దెర్ ఆర్ 3 type of మాడ్యూల్స్ వస్తాయి. 3 type of మాడ్యూల్స్. ఆ 3 type of మాడ్యూల్స్ ఏంటి అని అంటే టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్ మాడ్యూల్, అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్ అండ్ ఫంక్షనల్ మాడ్యూల్. ఫంక్షనల్ మాడ్యూల్ అని చెప్పి మనకి దెర్ ఆర్ 3 type of మాడ్యూల్ ఉన్నాయి. ఓకే, ఫంక్షనల్ మాడ్యూల్స్ అని చెప్పి 3 type ఉన్నాయి. ఇప్పుడు మనం ఏవైతే ఇప్పుడు ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ అండ్ ఎంఎం, ఎస్డి, హెచ్ఆర్ ఇలాంటి ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫంక్షనల్ మాడ్యూల్స్ అని అంటాం మనం. వీటన్నిటిని కూడా ఫంక్షనల్ మాడ్యూల్స్ అని అంటే ఏంటి అని అంటే సో ఎండ్ యూజర్స్ అంటే ఆ మాడ్యూల్స్ ని మనం యూజ్ చేస్తాం మనం. we will pass the entries, we will use those we will use those modules for preparing some reports ప్రిపేర్ చేయడం కోసం we can use this functional modules. then what about functional modules అంటే ఏంటి? ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఏంటి అని అంటే ఇన్ జనరల్లీ లైక్ వీటిల్లో ఏంటి అని అంటే బేసిస్ అని చెప్పి అనొచ్చు, బేసిస్ మాడ్యూల్, ఇలా కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ఈ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఇన్ జనరల్గా ఇప్పుడు ఈ ఎస్ఏపిని చాలా పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇన్ జనరల్గా హ్యాకింగ్ అనేది ఈజ్ క్వైట్ కామన్. అది ఇప్పుడు మనం చిన్న మన పర్సనల్ ఫోన్స్ హ్యాక్ అవుతున్నాయి అని అంటే ఇప్పుడు బిగ్ ఎంఎన్సి కంపెనీస్ కి వాటికి హ్యాకింగ్ ట్రై చేయరా చెప్పండి, ఎవరైనా హ్యాక్ చేయడానికి చేస్తారా చేయరా డేటాని హ్యాక్ చేయడానికి? సో ఇప్పుడు అలాంటి సినారియోలో అంటే అలాంటి థెఫ్ట్ అవ్వకుండా అండ్ ఆల్సో ఎలాంటి ఈ కైండ్ ఆఫ్ స్పై థింగ్స్ జరగకుండా అండ్ ఆల్సో అప్లికేషన్ ఎక్కడా కూడా డౌన్ అవ్వకుండా, స్లో అవ్వకుండా
సో ఇలా వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే మోడల్స్ ఉంటాయి. వాటిని మనం వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ అడ్మినిస్ట్రేషన్ మోడల్. ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ మోడల్స్ ఏం చేస్తారు అంటే లైక్ ఇన్ జనరల్లీ ఇప్పుడు ఎవరెవరికి ఎంతెంత వర్క్ అసైన్ చేయాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ వర్కింగ్ ఇన్ ఎ జిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు కేవలం ఎంట్రీస్ పోస్టింగ్స్ మాత్రమే మీకు అంటే మీరు చేస్తారు. సో యూ డోంట్ అలాంటి సినారియోలో పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు అసలు వాటిల్లో వర్క్ చేయడానికి మీకు అసలు లేదు. అంటే అది మీకు వర్క్ అది అలకేట్ చేయలేదు. మీకు ఇచ్చిన వర్క్ కేవలం కొన్ని ఎంట్రీస్ పోస్ట్ చేయడం అనుకుందాం. సో అలాంటి సినారియోలో ఏంటి అని అంటే యూ విల్ హ్యావ్ ద యాక్సెస్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ ది జర్నల్ ఎంట్రీ. జిఎల్ అకౌంట్స్ మాత్రమే పోస్ట్ చేయడానికి మీకు యాక్సెస్ ఉంటుంది. సో బట్ మీరు వెండర్ రిలేటెడ్ కానీ, కస్టమర్ రిలేటెడ్ కానీ, అసెట్ రిలేటెడ్ కానీ మీరు వాటి రిలేటెడ్ ప్రాసెస్కి వెళ్ళడానికి ట్రై చేస్తే సిస్టమ్ మిమ్మల్ని అలో చేయదు, రెస్ట్రిక్ట్ చేస్తుంది. అలాంటి ఒక లిమిటేషన్స్ పెట్టేదే ఈ అడ్మినిస్ట్రేషన్ మోడల్స్ వాళ్ళు. అంటే ఎందుకు ఇలాంటి లిమిటేషన్స్ పెడతారు అని అంటే ఇప్పుడు మీకు తెలియని చోట మీరు ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా క్లిక్ చేయండి అంటే ప్రాసెస్ చేయకూడదు, మీరు ఏదైనా ప్రాసెస్ చేశారనుకోండి, ఇట్ విల్ ఎఫెక్ట్ ద ప్రాసెస్. అవునా, ఇట్ విల్ ఎఫెక్ట్ ద ప్రాజెక్ట్ యాజ్ వెల్. దానివల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అది ఏదర్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్ పేమెంట్ రిలేటెడ్ కానీ ఏదన్నా కానీ అవుతుందా అవుతుందా. ఇప్పుడు జస్ట్ సింపుల్గా మనకి మన అకౌంట్స్ జాబ్లో ఉన్నంత ఇబ్బంది ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 అనే దగ్గర మీరు ఇంకో 0 యాడ్ చేస్తే 1000 అయిపోతుంది. అదే Yeah, బై మిస్టేక్ 2 that's సున్నాలు యాడ్ big. చేస్తే 1 బిగ్ lakh అమౌంట్, అయిపోతుంది. రైట్? Yeah, 1 0 కెన్ చేంజ్ కంప్లీట్లీ, లైక్ అవునా. yeah, yes, Yes. sir. సో అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సో మీరు ఏదైతే వర్క్ చేస్తారో అంతవరకు మీకు యాక్సెస్ ఇస్తారు, రిమైనింగ్ వాటికి ఆథరైజేషన్స్ అనేది ఇవ్వరు. ఇలాంటివి చేసేదే అడ్మినిస్ట్రేషన్ మోడల్స్ అని అంటాం. అదే టెక్నికల్ మోడల్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇన్ జనరల్లీ ఎస్ఏపి అనేది బై డిఫాల్ట్ అప్లికేషన్. ఇది బై డిఫాల్ట్ అప్లికేషన్ అంటే డిఫాల్ట్ అప్లికేషన్ మీన్స్ ఫ్రీ డిఫైన్డ్ అప్లికేషన్. సో ఇందులో మీరు ఇండియాలో వర్క్ చేస్తున్నా, ఇండియాలో ఏ స్టేట్లో వర్క్ చేస్తున్నా అండ్ మీరు యూకే వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, అసలు వరల్డ్లో ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ఎస్ఏపి ఈస్ ద సేమ్ అప్లికేషన్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ అదే ఫ్రీ డిఫైన్ అప్లికేషనే ఉంటుంది. అండ్ మీకు ఎస్ఏపిలో ఇప్పుడు మీరు ఏదైనా ఒక పర్టికులర్ ప్రాసెస్కి వెళ్ళాలి అని అంటే లైక్ ఏదైతే వర్క్ చేస్తారో సేమ్ అవే ఫీల్డ్స్ మీకు అదర్ కంపెనీస్లో కూడా ఉంటాయి, అదర్ కంట్రీస్లో కూడా ఉంటాయి. మారదు ఎస్ఏపి అనేది. దట్స్ వై ఐఎమ్ సెయింగ్ ఫ్రీ డిఫైన్డ్ అప్లికేషన్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫిక్స్డ్గా అదే టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు అడిషనల్గా నాకు ఐ వాంట్ టు గెట్ ఎక్స్ట్రాక్ట్ వన్ రిపోర్ట్. నాకు ఒక రిపోర్ట్ కావాలి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్ఏపిలో నాకు కంపెనీ కోడ్ వైజ్ డేటా వస్తుంది. కంపెనీ కోడ్ వైజ్ నాకు డేటా అనేది వస్తుంది. ఆ ఆప్షన్ అనేది నాకు ఎస్ఏపి ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు దాన్ని క్రియేట్ చేశారు. కానీ నాకు ఎలా వద్దు, నా కంపెనీ ఏంటి అని అంటే డిమార్ట్ అనేది నా కంపెనీ. యునో డిమార్ట్, రైట్? డిమార్ట్ అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు నాది మీన్స్ క్లయింట్ డిమార్ట్. సో ఇప్పుడు డిమార్ట్ అనే పర్సన్ ఏమన్నాడంటే అంటే దెర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్ వస్తాయి, ఇందులో కంపెనీస్ అంటూ ఏమి లేవుగా. డిమార్ట్కి ఉన్నాయా? లేవు సార్. ఒకటే కంపెనీ, ఆ ఒకటే కంపెనీ అండర్లో దెర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్ వస్తాయి, బ్రాంచ్. రైట్? ఇప్పుడు మియాపూర్లో బ్రాంచ్ ఒకటి ఉంది, కుకట్పల్లిలో ఉంది, కేబిహెచ్పిలో ఉంది, బాలానగర్లో ఉంది, సనత్ నగర్లో ఉంది, రైట్? ఇలా దెర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్ ఉన్నాయి. నాకు ఇప్పుడు బ్రాంచ్ వైజ్ నాకు రిపోర్ట్ కావాలి. ఐ వాంట్ ద సేల్ రిపోర్ట్. సేల్ రిపోర్ట్ అనేది బ్రాంచ్ వైజ్ నాకు కావాలి. సో ఇదే రిక్వైర్మెంట్ ఇంకేదైనా అదర్ కంపెనీస్కి ఉంటాయా చెప్పండి? సేమ్ ఇదే రిక్వైర్మెంట్ టీసీఎస్ కంపెనీకి ఏమైనా ఉంటుందా? నో సార్. ఇప్పుడు మహేంద్ర కంపెనీకి ఏమైనా ఉంటుందా? అంటే లైక్ ఒక కంపెనీకి ఉన్న రిక్వైర్మెంట్ ఇంకొక కంపెనీకి ఉండవు కదా. అండ్ ఆల్సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క వేలో వర్క్ చేస్తుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని సో కాన్ఫిగరేషన్ అనేది చేయాలి, అవునా? ఇప్పుడు ఈ రిపోర్టు బ్రాంచ్ వైజ్ వాళ్ళ స్టోర్ వైజ్ సేల్ కావాలి వాళ్ళకి. సో ఇది ఇప్పుడు ఎస్ఐపిలో బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ లేదుగా, లేదు.
సో ఇప్పుడు దీన్ని ఓన్ గా కోడింగ్ రాయాలి. సో ఆ కోడింగ్ రాసే మాడ్యూల్స్ నే మనం టెక్నికల్ మాడ్యూల్స్ అని అంటాం, అబాపర్స్ అని అంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ క్రియేట్ కోడ్స్, అంటే వాళ్ళు కోడ్ రాసి, సో వాళ్ళు ఎక్కడెక్కడైతే అంటే క్లయింట్ కి ఏ రకమైన రిపోర్ట్ కావాలి, ఆ రిపోర్ట్ రావాలి అని అంటే వేటిని లింక్ చేయాలి, వేటిని కన్సోలిడేట్ చేయాలి, అండ్ ఏ వేలో రిపోర్ట్ రావాలి, ఆ రిపోర్ట్ వచ్చేటప్పుడు ఏ నేమ్ రావాలి, అంటే ఈ కైండ్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్ అన్ని కూడా ఈ టెక్నికల్ మాడ్యూల్ వాళ్ళు చేస్తారనమాట. సో మనం ఏదైతే ఇప్పుడు ఫికో అనేది ఏదైతే ఉన్నాయో, ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ అండర్లో ఏవైతే ఉన్నాయో, వీళ్ళకి ఏ రకంగా కోడింగ్ తోటి రిక్వైర్మెంట్ అంటే వీళ్ళు రాయరు కోడింగ్. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే సో అదర్ మాడ్యూల్ పర్సన్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ టు రైట్ ద కోడ్. అర్థమైందా? సో దేనికి దానికి ఎస్ఏపి అనేది ఒక సిస్టమాటిక్ గా ఉంటుంది, మాడ్యూల్స్ అనేది ఒక సిస్టమాటిక్ గా ఉంటుంది. సో ఇంత బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్, అంటే ఇంత టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి, లేదంటే ఒక రిపోర్ట్ మనకు రావడానికి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే కాన్ఫిగరేషన్ అనేది ఉంటుందో ఆ కాన్ఫిగరేషన్ చేసే పర్సన్ నే వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ కన్సల్టెంట్ జాబ్. అర్థమైందా? సో ఇప్పుడు ఎండ్ యూజర్ జాబ్ అంటే ఏంటి అని అంటే సేమ్, ఇప్పుడు మనకి ఏ అప్లికేషన్ అయినా కూడా ఎస్ఏపి, ఇప్పుడు ఎస్ఏపి అవ్వనివ్వండి, టాలీ అవ్వనివ్వండి. సో టాలీ మనం ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి? ఫస్ట్ టాలీ ఎందుకు యూజ్ చేస్తాం మనం? అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంట్రీ చేసి, ఐ మీన్ ఏమైనా పేమెంట్స్ పెండింగ్ ఉన్నా, కస్టమర్స్ నుంచి అమౌంట్స్ ఏమైనా రిసీవ్ చేసుకున్నా ఒక క్లారిటీ కోసం, అండ్ ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, బ్యాలెన్స్ షీట్ అవన్నీ చూసుకుంటాం కదా. ఓకే, సో మీరు ఇంకొకరు మీరు చెప్పండి. అదే సార్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అమౌంట్ మిస్ అయినా, సస్పెక్షన్ అకౌంట్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం చూసుకుంటాం. ఫైనలీ టాలీ ఉందా లేదా, అండ్ ఎంత బ్యాలెన్స్ అమౌంట్ పెండింగ్ ఉంది, ఎంత అవుట్ స్టాండింగ్స్ ఉన్నాయి అనేది మనం వెరిఫై చేసుకుంటాం. ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటి? P&L అకౌంట్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి, బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయడానికి, అవునా? వీటిని ఎందుకు మనం చేస్తాము అంటే ఒక పర్టికులర్ మంత్ కి, ఒక పర్టికులర్ క్వార్టర్ కి, ఒక పర్టికులర్ పీరియడ్ కి మనకు ఎంత సేల్ అయింది, అంటే మనకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, లేదంటే బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ కి మన కంపెనీకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకునే కదా కంపెనీ యొక్క స్టేటస్ ని డిఫైన్ చేసేది. ఇప్పుడు ఏదన్నా కైండ్ ఆఫ్ ఒక కంపెనీ, ఇప్పుడు మీరు ఏదన్నా స్పెసిఫిక్ గా చెప్పాలి అని అంటే ఇన్ జనరల్లీ అబౌట్ ఫుడ్ రిలేటెడ్ అనుకుందాం. సో కైండ్ ఆఫ్ గోధుమ పిండి. ఓకే, సో ఇప్పుడు దీనికి ఈ గోధుమ పిండి రిలేటెడ్ మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుందాం, రైట్? జనరల్లీ ఏ బ్రాండ్ పర్చేస్ చేస్తారు? ఆశీర్వాద్, టాటా. ఎందుకు పర్చేస్ చేయాలి? వై నాట్ అదర్ బ్రాండ్స్? దే ఆర్ వెల్ నోన్ బ్రాండ్స్ కదా. ఒక గుడ్ విల్ ఉంది, ఒక గుడ్ విల్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దాన్నే మనం చూస్ చేసుకుంటాం. అంటే కొన్ని బ్రాండ్ నేమ్స్ మనకి రిజిస్టర్ అవుతాయి కాబట్టి ఆబ్వియస్లీ వీ చూస్ సేమ్ బ్రాండ్స్ ని మనం చూస్ చేసుకుంటాం, అవునా? ఇప్పుడు అదే విధంగా మనం ఏదన్నా ఒక స్టాక్స్ లో కానీ, ఇంకేదన్నా మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇలాంటి ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే సో ఏ కంపెనీస్ ని మనం చూస్ చేసుకుంటాం? మంచిగా ప్రాఫిట్స్ వచ్చే కంపెనీ, మంచిగా ప్రాఫిట్స్. చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. అది దాన్ని ఇయర్ వైజ్ ఉంటుంది కదా సార్, ఇయర్ వైజ్ చూసేసి దానిలో అప్ డౌన్స్ మళ్ళీ దాన్ని హిస్టరీ మొత్తం చూసేసి మనం దాన్ని వెరిఫై చేసి అనలిస్ట్ చేసి అందులో ఒకవేళ గ్రోత్ ఉంటే మనం అందులో ఇన్వెస్ట్ చేస్తాం. ప్రతి ఒక్క స్టాక్ కి వి విల్ హ్యావ్ ద ఆప్షన్ టు సీ ద స్టాట్స్, లైక్ లాస్ట్ 1 month స్టాట్ ఏంటి, లాస్ట్ 6 months, లాస్ట్ 1 year, 2 years, వీ కెన్ సీ ద స్టాట్స్, లైక్ అది ఎంత పెరిగింది, అంటే లాస్ట్ 6 months లో అది పెరిగిందా తగ్గిందా.
సో అది మనం చూస్తామండి. ఆల్సో లైక్ అది ఎంత ప్రాఫిట్స్ వస్తుందో అలాంటివన్నీ చూసి వి విల్ ఇన్వెస్ట్, రైట్? బట్ ఇన్ జనరల్లీ ఈ పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్సే కదా ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అది లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అని ఐడెంటిఫై చేసేది, అంటే తెలియజేసేది, అవునా? సో ఇప్పుడు ఇది ఏదైనా కంపెనీ లాస్ లో ఉంది అని అంటే ఎవరైనా కూడా లాస్ ఉన్న కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి? ఎవరు కూడా చేయరు కదా, రైట్? సేమ్ థింగ్. సో ఇప్పుడు కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవాలి అంటే ఆబ్వియస్లీ వీ నీడ్ టు క్రియేట్ పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్. అది మీరు ఎస్ఏపి యూజ్ చేసినా, టాలీ యూజ్ చేసినా, ఇంకేదన్నా పీపుల్ సాఫ్ట్, ఇంకేదన్నా ఒరాకిల్, ఇంకేదన్నా అప్లికేషన్ మీరు యూజ్ చేసినా కూడా అవర్ మెయిన్ ఎజెండా ఈ రిపోర్ట్స్ కోసమే మనం, అవునా కదా, రైట్? ఈ రిపోర్ట్స్ కోసమే. ఈ రిపోర్ట్స్ కావాలి అని అంటే ఎండ్ యూజర్ వర్క్ చేయాలి. ఎండ్ యూజర్ వర్క్ చేయాలంటే కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేయాలి, అవునా కదా? సో ఇప్పుడు కన్సల్టెంట్, ఇప్పుడు ఒక ఎండ్ యూజర్ లేరు, ఎంట్రీస్ పోస్ట్ చేసే నీడ్ లేదని అంటే కన్సల్టెంట్ ఎందుకు ఉంటాడు చెప్పండి? నో, రైట్? ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని యూజ్ చేసే వాళ్ళు లేరు అని అంటే ఆబ్వియస్లీ ప్రోడక్ట్ మార్కెట్ లో ఉండదు, అవునా కదా? సేమ్ అంతే. సో ఇప్పుడు ఈ ఎండ్ యూజర్సే ఈ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. డే టు డే ఎంట్రీస్, లైక్ వెండర్ ఎంట్రీస్, కస్టమర్ ఎంట్రీస్, వీటన్నిటిని కూడా ఈ ఎండ్ యూజరే పోస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఎండ్ యూజర్ లో కూడా వి విల్ హ్యావ్ అరౌండ్ 4 టైప్ ఆఫ్ జాబ్స్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ లైక్ అవి ఏమేంటి అని అంటే R2R is a one type of category of job. P2P is another type of category job. O2C is another type of category job, and also AA, asset accounting. సో ఇప్పుడు ఈ అసెట్ అకౌంటింగ్ కూడా చాలా వరకు ఈ R2R లోనే కన్సోలిడేట్ అయి ఉంటుంది, కంబైన్డ్ అయి ఉంటుంది. సో అందుకనే కలిపి చెప్తున్నాను. ఓకే, సో R2R లోనే మనకి అసెట్ అకౌంటింగ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు R2R అంటే ఏంటి, P2P అంటే ఏంటి, O2C అంటే ఏమిటి, ఆల్సో అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు R2R పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనకి ఇన్ జనరల్ గా ఇంకొక అనదర్ టర్మినాలజీలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అని కూడా మనం పిలవచ్చు. జిఎల్ అకౌంటింగ్ అని కూడా మనం పిలవచ్చు. సో ఏమేమి వర్క్స్ జరుగుతాయి ఈ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో? మేజర్ గా ఏమేమి వర్క్స్ జరుగుతాయి అంటే సేమ్ మనకి డే టు డే పోస్టింగ్స్ అంటే సేమ్ మనకి ఏవైతే ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్ కానీ, అండ్ లయబిలిటీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ, అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంట్రీస్ అనేది డే టు డే ఎంట్రీస్ అన్నీ కూడా ఇందులోనే పోస్ట్ అవుతాయి. R2R అంటే R2R లోనే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. R2R కిందనే ఈ వర్క్స్ అనేది అంటాం మనం. అర్థమైందా? అండ్ ఆల్సో ఇంకా చెప్పాలి అని అంటే పోస్టింగ్స్ అని చెప్తాం కదా, పోస్టింగ్స్ అండ్ ఆల్సో రికరింగ్ ఎంట్రీస్ ఉంటాయి. రికరింగ్ ఎంట్రీస్ అని అంటే ఏంటి అని అంటే మనకి ఎవ్రీ మంత్ రిపీటెడ్ గా పేమెంట్ అయ్యేవి ఉంటాయి కదా. సో వాటిని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రికరింగ్ ఎంట్రీస్. ఎవ్రీ మంత్ రిపీటెడ్ గా మనకి జరుగుతూ ఉంటాయి. సేమ్ యాజ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ కానీ, రెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ మనం పే చేయాల్సిందే, రైట్? సో వాటిని రికరింగ్ ఎంట్రీస్ ద్వారా ఏంటి అని అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్, రెంట్, ఇలా ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్ ని మనం ఎవ్రీ మంత్ డిఫరెంట్ డేట్స్ లో మనం ఎంట్రీస్ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం, రైట్? సో ఇప్పుడు ఒక 10 ఎంట్రీస్ ఉన్నాయనుకోండి, 10 ఎంట్రీస్ ని 10 times 10 డిఫరెంట్ వేలో మనం పోస్టింగ్ చేయకుండా ఈ రికరింగ్ డాక్యుమెంట్ మనం యూజ్ చేసాం అనుకోండి, జస్ట్ 1 ప్రాసెస్ తోటి అవుట్ ఆఫ్ 10 ఎంట్రీస్ విల్ గెట్ పోస్టెడ్ డైరెక్ట్లీ. సో ఇది ఒక సింపుల్ మెథడ్ అన్నట్టు. సో ఇలాంటి రికరింగ్ ఎంట్రీస్ యూజ్ చేయడం అండ్ ఆల్సో ఫారెన్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం. ఫారెన్ ఎంట్రీస్ మీన్స్ ఫారెన్ కరెన్సీ ఎంట్రీస్, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ చేయడం. అంటే ఇండియన్ కరెన్సీ టు ఫారెన్ కరెన్సీ. యా, సేమ్. ఇప్పుడు అంటే ఎలా అంటే మన కరెన్సీ ఇస్ INR, ఓకే? సో మనం ఏదన్నా ఫారెన్ కస్టమర్ దగ్గర నుంచి
ఫారెన్ సప్లయర్ నుంచి మనం ఏదైనా ఒక మెటీరియల్ పర్చేస్ చేసాం అనుకోండి, ఆబ్వియస్లీ మన పేమెంట్ అనేది వాళ్ళ కరెన్సీలోనే కదా మనం పే చేయాల్సింది, రైట్? ఎస్ ఇట్స్ అ Yeah. బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇన్ జనరల్లీ లైక్ బై ఎండ్ ఆఫ్ ది డే ఎలా అంటే, ఇప్పుడు ఒక $100కి మనం $100 అని కాదు, ఒక 10K $10,000కి మనం ఏదైనా ఒక మెటీరియల్ పర్చేస్ చేసాం. సో ఇప్పుడు ఒక $10,000కి మనం ఒక మెటీరియల్ పర్చేస్ చేసాము అని అంటే, ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు మనం ఇది పర్చేస్ చేసిన డేట్కి ఇన్ జనరల్లీ మనం క్రెడిట్ బేసిస్లో పర్చేస్ చేస్తాం. లేదంటే మనకి మెటీరియల్ వచ్చిన తర్వాత వీ విల్ హ్యావ్ 10 days అనో 15 days అనో బేస్డ్ ఆన్ కంపెనీ పాలసీని బట్టి వీ విల్ హ్యావ్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. ఆ టైంలో వీ విల్ పే బ్యాక్ దట్ అమౌంట్, అంటే వీ విల్ క్లియర్ దోస్ డ్యూ. ఓకే, సో ఇప్పుడు ఇనీషియల్ గా మనం మెటీరియల్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు అట్ దట్ మూమెంట్ ఆఫ్ టైం, సో అజ్యూమ్ దట్ ఒక 70 రూపీస్ ఉంది అనుకుందాం, 70 INR ఈక్వల్స్ టు $1 అనుకుందాం. ఓకే, బట్ మనం పేమెంట్ చేసే టైంకి 80 రూపీస్ ఉంది అనుకుందాం. 80 రూపీస్ ఈక్వల్స్ టు $1. ఇప్పుడు ఇది మనకి ఎక్కువ కాస్ట్ అవుద్దా అవదా? మనం పేమెంట్ చేసేటప్పుడు ఎక్కువ అమౌంట్ తోటి మనం పే చేయాల్సి వస్తుందా అవదా? ఎస్ సార్. ఇనీషియల్ గా 70 రూపీసే $1. సో 70 రూపీస్ అని అంటే 70 into 10,000 ఇంతే మనం పే చేయాల్సి వచ్చేది. అంటే ఓన్లీ 7 lakh మాత్రమే మనం పే చేయాల్సి వచ్చేది. బట్ మనం లేటర్ 80 రూపీస్ అయింది మనం పే చేసే రోజుకి. 80 రూపీస్ అయిందంటే మనం 8 lakh పే చేయాల్సి వస్తుందా మనం? Yeah. 1 lakh వేరియన్స్ ఉందా? అవును. 1 lakh మనకి వేరియన్స్ ఉంది. బట్ బై ఎండ్ ఆఫ్ ది డే అదే వెండర్ కి, అంటే మనకి ఎవరైతే మెటీరియల్ సప్లై చేశారో ఆ పర్సన్ కి ఇట్ డజంట్ మ్యాటర్ 7 lakh మనం పే చేస్తున్నామా 8 lakh పే చేస్తున్నామా అనేది డజంట్ మ్యాటర్. అతనికి రావాల్సిన $10,000 బిల్ వచ్చిందా లేదా అనేది ఇస్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏ ఎఫెక్ట్ ఉండదు కదా, రైట్? అంతే, మనకి ఇంక్రీజ్ అవుతుంది తప్ప వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు. అవ్వద్దు. సో ఈ టైప్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అండ్ ఆల్సో ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లాస్ ఆఫ్ ప్రాఫిటా? లాసెస్ 1 lakh. 1 lakh లాస్. ఇన్వాయిస్ రిసీవ్ చేసుకునే టైంకి అదే రోజు కనుక మనం ఇన్వాయిస్ వచ్చిన రోజే మనం పేమెంట్ చేస్తుంటే 7 lakh తోటి అయిపోయేది కదా మనకి. కానీ లేటర్ మనం పే చేసాం, 8 lakh మనం పే చేస్తాం. సో ఇది పేమెంట్ టైం. సో ఎంత 1 lakh లాస్ వచ్చిందా మనకి? ఎస్. సో బట్ ఈ 1 lakh అనేది మనం యాక్చువల్ గా చూపించడానికి లేదు కదా. మనకు 1 lakh లాస్ వచ్చింది అని చెప్పి మనం చెప్పుకోవడానికి లేదు, అఫీషియల్ గా బుక్స్ లో చూపించడానికి లేదు. అది ఇట్ జస్ట్ అ ఫ్లక్చువేషన్, ఫారెన్ కరెన్సీ ఫ్లక్చువేషన్. ఇప్పుడు ఇన్ జనరల్ గా మనకి ఏంటి, ఏదైనా ఒక మెటీరియల్స్ మనం తయారు చేస్తున్నాం, ఆ మెటీరియల్ సేల్ అవ్వకపోతే అది మనకు లాస్, అవునా? ఎస్. ఎస్. కానీ ఈ సినారియోలో ఇట్స్ నాట్ ఎ లాస్, ఇట్స్ యాక్చువల్లీ ఫారెన్ కరెన్సీ ఫ్లక్చువేషన్. కానీ ఇది లాసే, కానీ యాక్చువల్ లాస్ గా మనం కన్సిడర్ చేయడానికి లేదుగా. లేదు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎంత లాస్ వచ్చింది, అది రియలైజ్డ్ గెయినా, రియలైజ్డ్ లాసా, అన్రియలైజ్డా, ఇలాంటివి వాటిని మనం దేని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తామనంటే ఈ ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ద్వారానే మనం ఇలాంటిది ఐడెంటిఫై చేస్తాం. అర్థమైందా? ఓకే. సార్ వాట్ ఈస్ మీన్ బై లైక్ ఎఫ్ఈఎంఏ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అదేంటి అకౌంట్స్ లో? ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అంటే అది ఎలా ఉంటుందని అంటే, ఇన్ జనరల్లీ లైక్ మనం ఫారెన్ వెండర్ తోటి కానీ ఫారెన్ కస్టమర్స్ తోటి కానీ మనం ఏవైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు సర్టైన్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఏంటి లేదు అని అంటే మనం అంటే ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ విల్ మేడ్ ద ట్రాన్సాక్షన్స్ అన్నట్టు. ఓకే. సో అవి ఓకే. సో ఇప్పుడు ఇలా అండ్ ఆల్సో బ్యాంక్ రీకన్సిలేషన్, వన్ ఆఫ్ ది వెరీ మేజర్ ఇంపార్టెంట్ వన్. ప్రతి కంపెనీలో కూడా ఇవి అప్పుడప్పుడు ఒకటి జరుగుతాయో లేదంటే లైక్ ఇది
ఇప్పుడు మంత్లీ వన్స్ అంటే లైక్ ఎంటైర్ మంత్ లో మీరు అబ్జర్వ్ చేస్తే సో మనకి ఫారెన్ ట్రాన్సాక్షన్స్ మేబీ ఒక 10 or 20 ఉన్నాయి అనుకోండి, 10 or 20 ట్రాన్సాక్షన్ జరుగుతాయి అనుకోండి ఫారెన్ ట్రాన్సాక్షన్స్. సో ఇది మంత్లీ యాక్టివిటీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ రీకన్సిలేషన్, సో ఇది చిన్న ఆర్గనైజేషన్ నుంచి పెద్ద ఆర్గనైజేషన్ వరకు ప్రతి కంపెనీలో ఈ పర్టికులర్ బ్యాంక్ రీకన్సిలేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఈవెన్ టాలీలో ఎంట్రీస్ బుక్ చేసే వాళ్ళు కూడా ఈ బ్యాంక్ రీకన్సిలేషన్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ విల్ గివ్ యూ సింపుల్ మీనింగ్ ఆఫ్ బ్యాంక్ రీకన్సిలేషన్. ఇప్పుడు మనకి బ్యాంకులో ఇన్ జనరల్లీ 10K ఈజ్ అ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనుకుందాం. 10K is a opening balance. Opening balance means you know the opening balance, right? The day start ఎంత అమౌంట్ తోటి అయితే స్టార్ట్ అవుతుందో దాట్ ఈస్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ అవర్ ఓపెనింగ్ బ్యాలెన్స్. అవునా? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ 10Kది సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ ఈ 10K స్టార్టింగ్ లో ఉన్న అమౌంట్, దీని తర్వాత ఏంటి, ఐ పెయిడ్ రెంట్ పే చేశాను, రెంట్ కాదు సమ్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేశాను అనుకుందాం. ఎలక్ట్రిసిటీ ఎంత పే చేశాను, ఐ పెయిడ్ అరౌండ్ 800 అనుకుందాం. అజ్యూమ్ దట్ 800 అనుకుందాం. ఇప్పుడు 800 నేను పే చేశాను అని అంటే ఇప్పుడు నా బ్యాంక్ లో ఎంత ఉండాలి? 9,200. 9,200 ఉండాలి. సేమ్ ఇప్పుడు అదే విధంగా ఐ పెయిడ్ సమ్ అదర్ ఎక్స్పెన్సెస్, ఇంకేదో సమ్ ఎక్స్పెన్సెస్ నేను పే చేశాను అనుకుందాం, కైండ్ ఆఫ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం. ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఓకే, ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి ఇట్స్ కైండ్ ఆఫ్ 500 అనుకుందాం. ఇప్పుడు నా బ్యాంక్ లో ఎంత ఉండాలి? 8,700. 8,700, రైట్? సో ఇప్పుడు ఇలా నా బ్యాంక్ లో ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో అవే ట్రాన్సాక్షన్స్ నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా రికార్డ్ చేయాలా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా డెఫినెట్ గా రికార్డ్ చేయాలి, రైట్? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినందుకు ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 800 నేను ఎంట్రీ పోస్ట్ చేయాలా? ఎస్. ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా నేను 800 ఐ మీన్ 500 నేను ఎంట్రీ రికార్డ్ చేయాలా లేదా? ఎస్. చేయాలి. ఇప్పుడు నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ 10Kనే చూపించాలి. అండ్ బై ఎండ్ ఆఫ్ ది డే నా బుక్ ప్రకారం కూడా 8,700 నా క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించాలి. ఎస్. ఒకవేళ 8,700 కాకుండా 9,200 చూపించింది అనేది దాని మీనింగ్ ఏంటి? ఎక్కడో మిస్ మ్యాచ్ అయిపోయి ఉంటుంది. మనం ఫుడ్ అనేది రికార్డ్ చేయలేదనే కదా దాని మీనింగ్. ఎస్. ఫుడ్ ఎంట్రీ Yes, sir. మేబీ రికార్డ్ చేసి ఉండకపోవచ్చు, Yeah. లేదా ఫుడ్ ఎంట్రీని మనం ఇన్కమ్ గా రికార్డ్ చేసి ఉండొచ్చు. ఇన్కమ్ గా రికార్డ్ చేసి ఉంటే యాడ్ అవుతాయి సార్. యాడ్ అయి ఉంటుంది. 9,700 అవుద్ది అప్పుడు మనకి. అవును. ఎస్. బై ఎండ్ ఆఫ్ ది డే అంటే లైక్ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీస్ అనేది కరెక్ట్ గా చేసామా లేదా, కరెక్ట్ గా ప్రాసెస్ చేసామా లేదా, ఇలాంటివి మనం ఎలా తెలుసుకుంటాం? కంపేరింగ్ అవర్ బ్యాంక్ స్టేట్మెంట్ విత్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు మన బ్యాంక్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ నా బుక్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ రెండు మ్యాచ్ అవ్వాలా లేదా? ఎస్. ఎస్ సార్. మ్యాచ్ అయితేనే కదా నేను కరెక్ట్ గా ఎంట్రీ రికార్డ్ చేస్తున్నట్టు. అవును. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇలా మ్యాచ్ చేయడాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ బ్యాంక్ రీకన్సిలేషన్. అర్థమైందా? ఇలా Yeah. మ్యాచ్ చేయడాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ బ్యాంక్ రీకన్సిలేషన్. అండ్ ఇందులో మనకి దేర్ ఆర్ సో మెనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అని అంటే ఒక కంపెనీ నుంచి ఇప్పుడు సేమ్ ఇన్ జనరల్లీ సేల్ ఉంది అనుకుందాం. సేల్ అనేది మనకి ఏమవుతుంది చెప్పండి? ఇన్కమ్. సేల్ అనేది ఇన్కమ్. బట్ అన్ని టైంలో ఇది సేల్ అనేది ఇన్కమ్ గా మనం చూపించుకోవడానికి లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ టాటా మోటార్స్ ఉంది అనుకుందాం. టాటా మోటార్స్ అనేవి రెండు ఉన్నాయి. లేదు అని అంటే ఇప్పుడు ఇన్ జనరల్లీ మన ఇన్ జనరల్ గా
ఏదన్నా ఒక టీవీఎస్ షోరూమ్కి వెళ్ళారనుకోండి ఒక స్కూటీ కొనడానికి. ఓకే, సో ఇప్పుడు మనకి కావాల్సిన మనం ఏదైతే ఒక మోడల్ పిక్ చేసుకొని మనం వెళ్తాం ఒక స్కూటీ పర్చేస్ చేయడానికి, రైట్? ఇప్పుడు ఆ మోడల్ ఆఫ్ స్కూటీ ఆ బ్రాంచ్లో లేదు అనుకోండి, అంటే యాజ్ ఆఫ్ నౌ అయిపోయింది, అవుట్ ఆఫ్ స్టాక్, అంటే అన్ని కూడా సేల్ అయిపోయాయి. ఇప్పుడు మీరు అదే బ్రాండ్ అంటే అదే మోడల్ కావాలి, అదే బ్రాండ్ కావాలని మీరు ఫిక్స్ అయి ఉన్నారు, ఇన్స్టెంట్ అయి ఉన్నారు, ఇన్స్టెంట్ గా అదే పర్చేస్ చేయాలని ఫిక్స్ అయి ఉన్నారు, బట్ మీరు ఆ పర్టికులర్ బ్రాంచ్ లో ఆ ప్రోడక్ట్ లేదు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు? వేరే లేదు ఇంకేదన్నా అదర్ దానికి వెళ్ళమంటారా, లేదు మీరు ఒక 2 days వెయిట్ చేస్తే మేము తెప్పిస్తామని అంటారా? చేయండి అని 2 చెప్తాను. days వెయిట్ చేస్తే తెప్పిస్తారు. తెప్పిస్తామంటారు. లేకపోతే నియర్ బై వాళ్ళ బ్రాంచెస్ ఇంకేమైనా ఉంటే అక్కడ నుంచి తెప్పిస్తామని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు మీరు వెయిట్ చేస్తే అంటే లైక్ ఆ 1 day ఏదైతే వేరే బ్రాంచ్ నుంచి వాళ్ళు తెప్పిస్తారో, సో ఇప్పుడు ఆ తెప్పించినప్పుడు వీళ్ళు అకౌంట్స్ చూయించుకోవాలి కదా తెచ్చిన అవును. దానికైనా కూడా. సో ఇప్పుడు తెచ్చిన దానికి అకౌంట్ చూయించాలి. సో ఆ చూయించడం కూడా, ఆ చూపించడం కూడా ఇప్పుడు ఇన్ జనరలీ లైక్ ఇప్పుడు టీవీఎస్ షోరూమ్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ బ్రాంచ్ 1 అనుకుందాం అండ్ టీవీఎస్ బ్రాంచ్ 2 అనుకుందాం. ఇప్పుడు రెండిటికి సమానంగా 100 స్కూటీస్ మెయిన్ నుంచి వచ్చాయి అనుకుందాం. వచ్చాయి అంటే సేమ్ ఇప్పుడు వీళ్ళు ఈ 100 సేల్ చేసేసారు అండ్ వీళ్ళ దగ్గర ఒక 90 ఉన్నాయి అనుకుందాం. 90 సేల్ అయ్యాయి అనుకుందాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర 10 ఉన్నాయి, వీళ్ళ దగ్గర 0 ఉంది. ఇప్పుడు రెండు కూడా ఒక డీలర్ వే అనుకుందాం, ఒక డీలర్ వే. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఇంకొక పర్సన్ దగ్గర నుంచి మెటీరియల్ ప్రొడక్ట్ తెచ్చుకుంటారు కదా, అవును. ఇంకో బ్రాంచ్ నుంచి, వాళ్ళ నియర్ బై ఉన్న బ్రాంచ్ నుంచి. సో ఒక స్కూటీ తీసుకొచ్చి, ఎందుకంటే మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు సేల్ చేస్తారు. సో ఇప్పుడు టోటల్ గా వీళ్ళు ఎంత సేల్ చేసినట్టు? 101 సేల్ చేసినట్టు కదా. అవును. మరి వీళ్ళు ఎంత సేల్ చేసినట్టు? వాళ్ళు 1 కిందికి కన్సిడర్ 0 అనుకుంటా. 91 సేల్ చేసినట్టు అవుద్దా? ఆహా! 90 వరకు సేల్ చేశారు అండ్ మీకు ఇచ్చింది కూడా వాళ్ళు, బట్ బ్రాంచ్ రికార్డ్స్ లో చూపించాలి కదా, రైట్? బ్రాంచ్ Yes. రికార్డ్స్ లో చూపించాలా లేదా వాళ్ళు? ఇప్పుడు వేరే బ్రాంచ్ కు మూవ్ చేసామన్నా కూడా అది చూపించాలి కదా, మూవ్ అయినట్టు చూపించాలి. సో ఇప్పుడు మూవ్ అయినట్టు చూపించాలన్నా కూడా సేమ్ దానికంటూ ఇంటర్నల్ మూవ్మెంట్ కంటూ సపరేట్ గా ఎంట్రీస్ పాస్ చేయాలి కదా, రైట్? సో అలాంటి దాన్ని కూడా ఇన్ జనరల్ గా ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క వే ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తారు. ఇంటర్నల్ మూవ్మెంట్ అని, లేదనంటే సేల్ గా చూపించి తర్వాత వాళ్ళు ఆ అమౌంట్ ని ఇప్పుడు ఏదైతే వీళ్ళు సేల్ చేస్తారో అదే అమౌంట్ తిరిగి మళ్ళీ వీళ్ళకి పే చేయడం కానీ ఇలా జరుగుతుందన్నమాట. సో ఇలా ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ కి, అండ్ దట్టు ఆ రెండు బ్రాంచెస్ కూడా ఒకటే లీగల్ కంపెనీ అండర్ లో ఉంటే వాటిల్ని, అలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఇలాంటి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్చేస్ చేసింది టీవీఎస్ 1 అనే బ్రాంచ్ టీవీఎస్ 2 అనే బ్రాంచ్ నుంచి పర్చేస్ చేసింది. ఇది ఇక్కడ పర్చేస్ ఉంది అండ్ ఇక్కడ సేల్ ఉంది కదా, బట్ ఇది యాక్చువల్ సేల్, యాక్చువల్ పర్చేజా? కాదు. ఇక్కడ ఏ రకంగా అయినా పర్చేజ్ అయితే కాస్ట్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ అవుతుంది, సేల్ అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ ఇది యాక్చువల్ గా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ జనరేట్ అయిందా ఇక్కడ ఏమన్నా? రెండు కూడా వాళ్ళే కదా బ్రాంచెస్, జస్ట్ ఇంటర్నల్ మూవ్మెంట్ ఇది, జస్ట్ ఇట్లా ఎక్స్చేంజ్ ఇది. సో ఇలా ఇంటర్నల్ మూవ్మెంట్ ని మనం ఏ రకంగానూ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ గా చూపించకూడదు. వాటిల్ని మనం ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అని అంటాం. అర్థమైందా? అండ్ ఆల్సో జిఎస్టి పోస్టింగ్స్, యు నో జిఎస్టి పోస్టింగ్స్ మీన్స్ ట్యాక్స్ ఎంట్రీస్, తెలుసు కదా మీకు. ఇప్పుడు ఒక 20,000 ప్రోడక్ట్ కి ఒక 5% జిఎస్టి అని అంటే ఎంత పర్సెంట్ పడుతుంది? 20,000 కి 5%, 5/100 అంతే కదా. ఇప్పుడు 20,000 అని అంటే 20,000 కి 10% అని అంటే 2,000, అదే 5% అంటే 1,000. ఇప్పుడు ఆ 5% కూడా
ఆ 5% కూడా లైక్ బేస్డ్ ఆన్ లైక్ అది ఇన్ జనరల్ మనకి ఇంటర్ స్టేట్ కి ఇంట్రా స్టేట్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లాబ్స్ ఉంటాయి. ఇంటర్ స్టేట్ అనుకోండి 2 జిఎస్టీస్ కి మనం ఇవ్వాలి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. అంటే ఇప్పుడు ఇదే 5% ఈ రెండిటికి కూడా సమానంగా ఈక్వల్ అవుతుంది, 2.5 అండ్ 2.5%. అదే ఐజిఎస్టి అనుకోండి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టికి ఒకటే 5% జిఎస్టి పే చేస్తారు. అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది అనేది బేస్ చేసుకొని. ఇప్పుడు ఇలాంటి ట్యాక్స్ ఎంట్రీస్ కూడా ఈ R2R కిందనే ఉంటాయి, ఈ R2R కిందనే ఉంటాయి. అండ్ ఆల్సో పెట్టి క్యాష్ వింటున్నారా ఎప్పుడైనా? పెట్టి క్యాష్ అనే వర్డ్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ పెట్టి క్యాష్? చిన్న చిన్న అమౌంట్, మిస్లీనియన్స్ ట్రాన్సాక్షన్. సో కంపెనీలో ఇప్పుడు కంపెనీకి ఏదన్నా ఒక మీటింగ్ జరిగింది, మీటింగ్ జరిగినప్పుడు సమ్ స్నాక్స్ అండ్ టీ ఇలా ఇస్తారు కదా, రైట్? ఇప్పుడు దానికి కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే కష్టం. 500 600 కూడా జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే కష్టం. సో అలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి పెట్టి క్యాష్ గా చూస్తారు. అంటే లైక్ ఇప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్ కూడా మనం ఎంట్రీ చేస్తాం, మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీ రికార్డ్ చేస్తాం, కానీ వాటికి ద్వారా మనం చెక్ పేమెంట్ చేయలేం, నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేయలేం, అవునా కదా? సమ్ అమౌంట్ అనేది క్యాష్ తోనే మనం పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు అంటే కంపెనీ అకౌంట్స్ నుంచి కొంత అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కోసం విత్డ్రా చేస్తారన్నమాట. సో దాన్నే మనం పెట్టి క్యాష్ అని అంటాం. అర్థమైందా? ఇది కూడా R2R పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. అండ్ డూ యూ నో అబౌట్ క్యాష్ జర్నల్, సారీ క్యాష్ జర్నల్, క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ జర్నల్ అన్న పెట్టి క్యాష్ అన్న రెండు ఒకటే, టర్మినాలజీ విల్ బి డిఫరెంట్. ఓకే. అర్థమైందా? సో ఇలా మనకి దేర్ ఆర్ సో మెనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, సో మెనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. అర్థమైందా? అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్క దాంట్లో ఉంటాయి అన్నట్టు. ఈ R2R లో ఇన్ని టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో అబౌట్ P2P పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, P2P అంటే ఏంటి అని అంటే మనకి కంప్లీట్లీ ఇది వెండర్ మేనేజ్మెంట్, ఇది కంప్లీట్లీ వెండర్ మేనేజ్మెంట్. ఓకే, వెండర్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏవైతే మనం కొన్ని ప్రొడక్ట్స్ మనం తయారు చేయాలో, ఇప్పుడు మనకి ఏవైనా ఒక ప్రొడక్ట్ తయారు చేయాలి అని అంటే వీ నీడ్ ఎ రా మెటీరియల్, అవునా కాదా? మనకు రా మెటీరియల్ అవసరమా కాదా? ఇప్పుడు ఆ రా మెటీరియల్స్ సప్లై చేసే వెండర్స్, ఇప్పుడు ఒక పర్టికులర్ వెండర్ దగ్గర నుంచి మనం రా మెటీరియల్స్ పర్చేస్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ డీమార్ట్ నే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇప్పుడు డీమార్ట్ కి మీరు వెళ్తే అక్కడ ఉన్న ప్రొడక్ట్లు, కొన్ని ప్రొడక్ట్లు మాత్రమే డీమార్ట్ యొక్క ఓన్ బ్రాండ్ తోటి ఉంటుంది, అవునా? డీమార్ట్ అని వాళ్ళ కంపెనీ బ్రాండ్ తోటే ఉంటుంది. బట్ చాలా వరకు వేరే వేరే కంపెనీ బ్రాండ్స్ అది. మీరు ప్రతి బ్రాండ్ కూడా అంటే లైక్ ఈవెన్ ఫ్రమ్ రైస్ నుంచి గ్రాసరీస్ వరకు వేరే వెండర్స్ ఉంటారు ప్రతి ఒక్క దానికి కూడా సప్లై చేయడానికి, అవునా కదా? అండ్ ఆల్సో డీమార్ట్ ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్, వాళ్ళు ఏమి ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. వేరే వాళ్ళు ఎవరో వస్తువులు తయారు చేస్తే వాళ్ళకి వీళ్ళ ట్యాగ్, ఆ ప్రొడక్ట్స్ కి వీళ్ళ ట్యాగ్లు వేసుకొని సేల్ చేస్తున్నారు. వాళ్ళు ఏమి ఏది మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, అవునా కదా? సో ఇప్పుడు ఆ సప్లై చేసేది కూడా వెండర్ అనే అంటారు కదా, సప్లయర్ ని వెండర్ అనే అంటాం కదా. సో ఇప్పుడు ఏ వెండరు ఏ మెటీరియల్ సప్లై చేస్తున్నాడు, ఎంత మెటీరియల్ కి మనం అతని దగ్గర నుంచి పర్చేస్ చేసాం. ఇప్పుడు మనం పర్చేస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ పర్సన్ కి మనం పేమెంట్ చేయాలా లేదా? సో ఎన్ని రోజుల్లో మనం పేమెంట్ చేయాలి, అండ్ ఆల్సో మనం అతనికి కరెక్ట్ గానే పేమెంట్ చేస్తున్నామా లేదా? అంటే ఎలా అంటే కొన్ని సార్లు ఇప్పుడు ఇన్వాయిస్ అనేది మనం ఒక 10K కి ఇన్వాయిస్ జనరేట్ చేసాం, పేమెంట్ కూడా 10K చేయాలి కదా. సో కొన్ని సార్లు మేబీ 10K బదులు 15K చేస్తారేమో.
అంటే ఇలాంటి మిస్టేక్స్ జరగడం క్వైట్ కామన్, అవునా కదా? సో ఇలా పేమెంట్స్ అనేది యాజ్ పర్ ద ఇన్వాయిస్ ప్రకారం మనం పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయా లేదా, ఇలాంటి క్రాస్ చెక్స్ అన్ని కూడా, అంటే వెండర్ రీకన్సిలేషన్ జరిగే ప్రతి పేమెంట్ కూడా యాక్యురసీగా చెక్ చేయడం. అండ్ ఆల్సో మనం ఒకవేళ పేమెంట్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు డిస్కౌంట్స్ వస్తాయి. ఇప్పుడు ఆ పేమెంట్స్ అనేవి ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ చేయాలా, డిస్కౌంట్ అంటే లైక్ మనం 10,000 పే చేసేసాం అనుకోండి, ఒక్కొక్కసారి వి విల్ గెట్ 500 డిస్కౌంట్. అంటే ఈ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఇమ్మీడియట్ పేమెంట్స్ కోసం కొన్ని డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి డిస్కౌంట్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి అన్నిటినీ కూడా ఈ P2Pలో, అంటే వెండర్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ P2Pలో ఇన్వాల్వ్ అవుతుంది. P2Pలోనే ఇన్వాల్వ్ అవుతుంది. కేవలం వెండర్స్ ని హ్యాండిల్ చేయడం కోసం మాత్రమే ఈ P2P ఉంటుంది. అర్థమైందా? కేవలం వెండర్స్. O2C అని అంటే సేమ్ P2P ఏ రకంగా అయితే వెండర్స్ కోసం ఉందో, O2C మీన్స్ ఆర్డర్ టు క్యాష్, P2P మీన్స్ ప్రొక్యూర్ టు పే. అండ్ నేను మీకు ఇందాక మీకు చెప్పాను కదా, దెర్ ఆర్ 2 అదర్ మాడ్యూల్స్ ఆల్సో దేర్ అని చెప్పి, రైట్? ఇప్పుడు P2P అనే దానికి MM మాడ్యూల్ తోటి ఇంటర్లింక్ ఉంటుంది. ఎందుకు MM మాడ్యూల్ తోటి ఇంటర్లింక్ ఉంటుంది అని అంటే, సో మన మెయిన్ యాజ్ ఎ అకౌంటెంట్ యొక్క వర్క్ ఏంటి చెప్పండి? పోస్ట్ ద ఎంట్రీస్. పోస్ట్ ద ఎంట్రీస్. కానీ ఏ రకమైన పోస్టింగ్స్? క్యాష్ రిలేటెడ్, బ్యాంక్ రిలేటెడ్, ఏదైనా కూడా పేమెంట్ రిలేటెడ్ ఎంట్రీస్, అవునా? పేమెంట్ రిలేటెడ్ ఎంట్రీసే మనం చేస్తూ ఉంటాం, అవునా? ఇప్పుడు మీరు పర్చేస్ చేయరు కదా, పర్చేస్ చేయడం ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అవునా కదా? ఇప్పుడు వెండార్ని ఐడెంటిఫై చేసి ఆ వెండార్ దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని మెటీరియల్స్ కావాలి, ఈ మెటీరియల్స్ పర్చేస్ చేయండి అని చెప్పడం మీ రెస్పాన్సిబిలిటీ కాదు. ఆ రెస్పాన్సిబిలిటీ ఈ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ. మెటీరియల్ మేనేజ్మెంట్ పర్చేస్ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆ పర్చేస్ టీం హ్యాండిల్ చేసుకుంటుంది ఎవరెవరు వెండర్లు, ఎవరెవరు ఏ మెటీరియల్ సప్లై చేస్తారు, ఎవరెవరికి ఎంత ఆర్డర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అర్థమైందా? వాళ్ళు పర్చేస్ చేస్తే వన్స్ మెటీరియల్ వచ్చిన తర్వాత ఆ పేమెంట్స్ మనం చేస్తాం. అర్థమైందా? సో దాన్నే మనము P2P అని పిలుస్తాం, అంటే ప్రొక్యూర్ టు పే. ప్రొక్యూర్ టు పే మీనింగ్ ఏంటి అని అంటే, ప్రొక్యూర్ టు పే మీనింగ్ ఏంటి అని అంటే, ఫ్రమ్ ద పర్చేస్ నుండి టిల్ పేమెంట్ వరకు జరిగే ప్రాసెస్ నే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రొక్యూర్ టు పే. ఓకే సార్. ఫ్రమ్ ద పర్చేస్ నుంచి టిల్ పేమెంట్ వరకు, అంటే ఇక్కడ MM అనే మాడ్యూల్ ఇన్వాల్వ్ అవుతుంది. ఫస్ట్ వీళ్ళు PO రైజ్ చేస్తారు, PO ఇష్యూ చేస్తారు. PO అంటే ఏంటి? పర్చేస్ ఆర్డర్. పర్చేస్ ఆర్డర్ ని బేస్ చేసుకునే కదా మనకు వెండర్ మెటీరియల్ సప్లై చేసేది. సో POని రైజ్ చేస్తాడు. సో POని రైజ్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ జరిగేంత వరకు జరిగే ప్రాసెస్ నే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ P2P. అందుకనే ఈ MM అనే మాడ్యూల్ తోటి FI అనే మాడ్యూల్ కి లింక్ అయి ఉంటుంది. అర్థమైందా? అండ్ O2C అని అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్. ఇక్కడ దీనికి ఏంటి అని అంటే SD అనే మాడ్యూల్ లింక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ నేను మీకు ఇందాక ఏదైతే చెప్పానో, పర్చేస్ చేయడం ఈజ్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ ద సేమ్ వే సేల్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ కాదు. దానికంటూ సపరేట్ టీం ఉంటుంది, సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అవునా? సో సేల్ కస్టమర్ ని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సేల్స్ ఆర్డర్ తీసుకొని అండ్ ఆ సేల్స్ ఆర్డర్ ని ఫిల్ చేసి అండ్ ఆ కస్టమర్ కి మెటీరియల్ సప్లై చేసేంత వరకు, అంటే ఆ ప్రాసెస్ నుంచి టిల్ పేమెంట్ రిసీవ్ చేసుకునేంత వరకు, అంటే ఫ్రమ్ ఆర్డర్ నుంచి టిల్ పేమెంట్ వరకు జరిగే ప్రాసెస్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఆర్డర్ టు క్యాష్. సో దీనికి మనం SD టీమ్ తోటి లింక్ అయి ఉంటాం. ఎందుకు వీళ్ళతోటి మనం ఎందుకు లింక్ అవ్వాలి, వై అదర్ మాడ్యూల్స్ తోటి ఎందుకు లింక్ అవ్వాలంటే, స్టిల్ సేమ్ నేను ఇందాక మీకు చెప్పాను కదా, పేమెంట్ అనేది ఇన్వాయిస్ అనేది ఎంత వచ్చింది అండ్ మనం పేమెంట్ అనేది అంతే చేసామా లేదా. అంటే ఇప్పుడు ఇన్వాయిస్ అనేది 10Kకి వచ్చింది, పేమెంట్ కూడా మనం అంతే చేయాలిగా.
అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వాయిస్ 10K వచ్చిందని చెప్పి గ్యారంటీ ఏంటి చెప్పండి? మన దగ్గర ఇన్వాయిస్ రిలీజ్ చేస్తారు అనేసి. బిల్ ఉంటుంది కదా. బిల్ ఉంటుంది. బిల్ కరెక్ట్ గానే ఇచ్చారని గ్యారంటీ ఏంటి? దేన్ని బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేస్తారు బిల్ కరెక్ట్ అయినా కాదని? ట్రాన్సాక్షన్ న్యూస్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక మొబైల్కి వెళ్ళారు. యూ Yeah. పర్చేస్ వన్ మొబైల్ 10,000 అనుకుందాం. నేను బిల్ ఇచ్చాను, మీరు 10,000 పే చేశారు, రైట్? ఇప్పుడు ఆ 10,000 దేనికి మీరు పే చేశారు? మొబైల్ పర్చేస్ చేసినాం. ఇప్పుడు ఆ మొబైల్ ఉండాలి కదా. ప్రూఫ్ మొబైల్ లేకపోతే ప్రొడక్ట్ మొబైల్ లేకపోతే we don't pay కదా. in the same way I'm just deleting this information. సో Okay. ఇప్పుడు మనం పిఓ రిలీజ్ చేస్తాం, పిఓ ఇష్యూ చేస్తాం అని చెప్పాను, అవునా? ఇప్పుడు పిఓ అనేది మనకి, పిఓ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్. మనకి Purchase ఏవైతే order. మెటీరియల్స్ కావాలో ఆ మెటీరియల్స్ ను పిఓ రూపంలో, అంటే నాకు ఇంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇంత క్వాలిటీలో నాకు కావాలి అని చెప్పి, అవునా? సో దాని వర్త్ 10K అనుకుందాం. Okay. ఇప్పుడు అదే పిఓ ప్రకారం నాకు మెటీరియల్ రిసీవ్ చేసుకున్నానా లేదా, అది ఇంపార్టెంట్ కదా. Yeah. అంటే మనం ఎంత గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. దాన్నే మనం గూడ్స్ రెసిప్ట్ నోట్. Yeah. ఓకే, గూడ్స్ రిసిప్ట్ నోట్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఈ గూడ్స్ రిసిప్ట్ నోట్ అండ్ ఈ పిఓ రెండు మ్యాచ్ అవ్వాలా లేదా? మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ రెండు మ్యాచ్ అవ్వలేదు అనుకుందాం, రెండు మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు మనం 10Kకి పిఓ ఇష్యూ చేస్తే నాకు 8K వర్త్ ఆఫ్ ప్రొడక్ట్సే వచ్చాయి నాకు. ఇప్పుడు వాడు ఎంత బిల్ ఇవ్వాలి నాకు, ఎంత ఇన్వాయిస్ పంపించాలి నాకు? 8Kకే పంపించాలి. కానీ యాజ్ పర్ ద పిఓ ప్రకారం వాడు ఇన్వాయిస్ రైట్ చేస్తే 10K పంపాలి. అంటే వాళ్ళు మనము డెబిట్ నోట్ అదే ఇష్యూ చేస్తాం కదా వాళ్ళకి. ఐ మీన్ అదే సేమ్ పిఓ అదే ఇష్యూ చేస్తామని చెప్పి యాజ్ పర్ ద పిఓ ప్రకారం వాడు ఇన్వాయిస్ రైట్ చేశారు అనుకుందాం. అండ్ మీరు పేమెంట్ కూడా అదే ప్రకారం చేశారు అనుకుందాం. ఇక్కడ మనం 2K లాస్ అయినట్టేనా కదా? లాస్ అయినట్టే కదా. ఎందుకంటే బేస్డ్ ఆన్ గూడ్స్ రిసిప్ట్ నోట్ అంటే మనం ఒక ఇన్వాయిస్ రికార్డ్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ కి వెళ్లే ముందు వీ నీడ్ టు క్రాస్ వెరిఫై అసలు ఇన్వాయిస్ కరెక్ట్ గానే చేసామా, పిఓ ఎంతకు రైట్ చేసాం, గూడ్స్ రిసిప్ట్ నోట్ అంటే గూడ్స్ మనం ఎంతకు రిసీవ్ చేసుకున్నాం, అండ్ ఆ రెండు కూడా ఈజ్ ఇట్ మ్యాచింగ్ విత్ ద ఇన్వాయిస్ ఆర్ నాట్. వన్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాతే కూడా పేమెంట్స్కి వెళ్ళేది. సేమ్ అదే ప్రాసెస్ ఆర్డర్ టు క్రాష్ కూడా ఉంటుంది, ఆర్డర్ టు క్యాష్ కూడా. ఇప్పుడు కస్టమర్ తోటి ఇంటరాక్ట్ అయ్యేది ఎవరు? సేల్స్ టీమ్, అంటే ఎస్డి టీమ్. సో అంటే వీళ్ళు సేల్స్ ఆర్డర్ అనేది రైట్ చేస్తారా లేదా? ఇప్పుడు ఆ సేల్స్ ఆర్డర్ ని బేస్ చేసుకునే కదా మనం ఇన్వాయిస్ పంపించాల్సింది, రైట్? ఇప్పుడు అతను పేమెంట్ ఎంతకు చేస్తున్నాడు అనేది పక్కన పెట్టేయండి, మనము సేల్స్ ఆర్డర్ ఎంతకైతే రైట్ చేసామో ఆ సేల్స్ ఆర్డర్ ని బేస్ చేసుకొని మనం బిల్ పంపిస్తాం. ఇప్పుడు వాడు మెటీరియల్స్ తక్కువ వచ్చాయని చెప్పి అతనికి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే విల్ కంప్లైంట్ అగైన్, దాని ప్రకారం రీ ఇన్వాయిస్ జనరేట్ చేసి మళ్ళీ మనం పంపిస్తాం, రైట్? ఇప్పుడు అర్థమైందా మీకు వేరే మాడ్యూల్స్ తోటి ఇంటర్లింక్ ఎందుకు అవసరమో? సో that is the reason integrated FICO is integrated with the two other modules, that is MM and SD. So P2P అని అంటే procure to pay, vendor management, completely vendor management. Order to cash, O2C అని అంటే order to cash, complete customer management. Okay. And AA, you know what is meaning of AA? Asset accounting. కంపెనీలో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, లైక్ ఆ అసెట్స్ యొక్క డిప్రిషియేషన్ ఏంటి, ఒకవేళ అసెట్ ని మనం సేల్ చేస్తే మనకి ప్రాఫిట్ కి మనం సేల్ చేసామా, లాస్ కి మనం సేల్ చేసామా, ఇలాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తామా లేదా, రైట్? సో ఇలా there are so many of types of end user jobs ఇస్తాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎండ్ యూజర్ జాబ్ కి ఒక్కొక్క టీం ఉంటుంది. అండ్ ఆల్సో మీకు నేను చెప్పాను కదా R2R అనేది ఈజ్ ద బిగ్గెస్ట్ వన్, అంటే
కంపారిటివ్లీ P2P O2C తోటి కంపేర్ చేస్తే R2R అనేది ఇస్ అ వెరీ వెరీ బిగ్ వన్. సో ఇక్కడ P2Pలో కేవలం వెండర్ మెయింటెనెన్స్ అండ్ ఓటీసీలో ఓన్లీ కస్టమర్ మెయింటెనెన్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు R2R పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ వేర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఆల్సో ప్రతి ఒక్క యాక్టివిటీకి ఒక్కొక్క టీం ఉంటుంది. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ కి సపరేట్ గా ఒక టీం ఉంటుంది. బ్యాంక్ రీకన్సిలేషన్ కంటూ సపరేట్ గా ఒక టీం ఉంటుంది. ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్ అన్నిటికీ సపరేట్ గా ఒక టీం ఉంటుంది. ట్యాక్స్ ఎంట్రీస్ అన్నిటికీ ఒక సపరేట్ గా ఒక టీం ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టీమ్స్ ఆర్. ఓకే, సో ఇప్పుడు మీరు గనక ఇఫ్ వి ఆర్ కంటిన్యూ అవర్ క్లాసెస్, సో నా ఫ్యూచర్ క్లాసెస్లో కనుక మీరు జాయిన్ అయితే దీంట్లో మీరు ఏం నేర్చుకోగలుగుతారు అని అంటే, సో వి విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ SAP కన్సల్టెంట్ జాబ్ యాజ్ వెల్. కన్సల్టెంట్ కూడా మనం నేర్చుకుంటాం. ఎందుకు మనం కన్సల్టెంట్ నేర్చుకుంటాము అని అంటే, నేను మీకు ముందే చెప్పాను, ఒక ఎంట్రీ పోస్ట్ అవ్వాలి అని అంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎంత కాన్ఫిగరేషన్ జరగాలి అని చెప్పి మీకు చెప్పాను, అవునా? రైట్. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేస్తారు మరి? సో యూ విల్ టేక్ SAP అండ్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ లో ఎవరొకరు కాన్ఫిగరేషన్ చేయాలా లేదా? రియల్ టైంలో అంటే కన్సల్టెంట్స్ ఉంటారు, అంటే కంపెనీ సపరేట్ గా ఇంకొంతమందిని హైర్ చేసుకొని వాళ్ళతోటి కాన్ఫిగరేషన్ చేస్తుంది. బట్ మనకంటూ ఎవరిని హైర్ చేసుకుంటాం చెప్పండి? రైట్. సో బట్ ఆల్సో నేను సపరేట్ గా ఒక కాన్ఫిగరేషన్ చేసి దీంట్లో ఎంట్రీస్ పోస్ట్ చేసుకున్నాను నేను మీకు చెప్పొచ్చు. కానీ ఇఫ్ యూ లర్న్ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ కూడా మీరు నేర్చుకుంటే యూ విల్ గెట్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే అజ్యూమ్ దట్ ఎండ్ యూజర్ గా ఒక R2R గా మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అండ్ అదర్ పీపుల్ అందరికీ కూడా ద వే ఆఫ్ పోస్టింగ్స్ ఎలా జరుగుతుంది అనేది మాత్రమే తెలుసు. బట్ ఓన్లీ మీకు మాత్రమే బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది తెలుసు. ఇఫ్ యూ సీ ఎనీ టైప్ ఆఫ్ సిరీస్, 1 సిరీస్ తోటి ఏవైనా ఒక ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకుందాం, 1 సిరీస్ కాదు ఒక 2 సిరీస్ లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకుందాం, అది చెప్పారనుకోండి 2 సిరీస్ ఇస్ ద P&L అకౌంట్ అనుకోండి, దెన్ యూ కెన్ కమ్ టు నో ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ 2 సిరీస్ ఆల్ ద P&L అకౌంట్. అది ఎలా క్రియేట్ అయ్యింది, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే బికాస్ యూ విల్ గెట్ టు నో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్, అసలు బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ ఎలా జరుగుతుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ చేస్తే మనకి ఎండ్ యూజర్ లో జరిగే ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. సో అది అండ్ ఆల్సో in the end user point of view we will get to know R2R and asset accounting and also P2P O2C గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది చెప్పుకుంటాం, మనం డిస్కస్ చేసుకుంటాం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో వీటన్నిటి గురించి కూడా విత్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ తోటి, విత్ SAP తోటి ఎంట్రీస్ మనం పోస్ట్ చేసేది చెప్పుకుంటాం. ఇన్ ద సేమ్ వే ద వే ఆఫ్ థియరిటికల్ పార్ట్, ఇఫ్ ద వే ఐ మీన్ మీకు అర్థమైతేనే కదా SAPలో ఎంట్రీస్ పోస్ట్ చేసిన దానికి అంటే ద ఇంపాక్ట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది, రైట్? సో వీ విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ థియరిటికల్ పార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ SAP ప్రాక్టికల్ యాజ్ వెల్. ఓకే, అండ్ అబౌట్ యువర్ సాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మీరు చెప్పారు అబౌట్ యువర్ ఐ మీన్ కరెంట్లీ యూ విల్ హ్యావ్ 2 to 3 years of experience but still your salary is 2 to 3.5 LPA అని చెప్పి, రైట్? సో ఇది ఇన్ జనరలీ లైక్ మీరు ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు మీ కంపెనీస్ లో? మాదే డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఉంటుందండి. ఐ మీన్ మా జస్ట్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అట్లా చిన్న చిన్న వర్క్స్ మావి. ఓకే, ఇట్స్ అ ఓన్ కస్టమైజ్డ్ అప్లికేషన్, రైట్? అండ్ మీరు ఏదైనా ఇంకొక కంపెనీలో అదే అప్లికేషన్ లో మీరు వర్క్ చేయాలనుకుంటే అప్లికేషన్ ఉండదు. ఉండదు, అదే కంపెనీలో మాత్రమే ఉంటుంది అప్లికేషన్, అవునా? దెన్ మీరు సేమ్ ఓన్ అప్లికేషన్, రైట్? సో కంపారిటివ్లీ ఈ అప్లికేషన్ తో కాకుండా ఇఫ్ యూ గెట్ నాలెడ్జ్ ఆన్ దిస్ SAP application, one of the most demanded application, and also there are so many companies hiring with SAP knowledge candidates ని హైర్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీకున్న శాలరీని
మీరు గనక కరెక్ట్ వేలో అంటే ఈ నాలెడ్జ్ మొత్తాన్ని మీరు గెయిన్ చేసుకున్న తర్వాత ఏదైతే మీకున్న ఎక్స్పీరియన్స్ని సో ఇనీషియల్గా యాజ్ ఎ ఫ్రెండ్ ఎంట్రీ లెవెల్లో మీరు ఈ శాలరీకి కమిట్ అయ్యారు అండ్ ఆల్సో యూ గాట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు తెచ్చుకున్నారు అని అనుకోండి. అంటే విత్ ఆబ్వియస్లీ ఒక 2.5 year 3 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఈ 3 yearsని మీరు ఎస్ఏపిలో వర్క్ చేసినట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోగని అండ్ ఆల్సో లేదా మీరు ఓన్ వేలో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లోనే మీరు వర్క్ చేస్తున్నట్టు మీరు చెప్పుకొని సో ఎస్ఏపి సేమ్ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇలాంటి వాటిలో మీరు ట్రై చేస్తే డెఫినెట్లీ యూ విల్ ఎక్స్పెక్ట్ నేను అంటే ఒక స్పెసిఫిక్ ఇదే నెంబర్ అని నేను చెప్పను. ఐ గివ్ యూ లైక్ 5 to 7 LPA వరకు యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ అండ్ ఆల్సో మేబీ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ దాట్ టు డిపెండ్స్ అపాన్ యువర్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ యాజ్ వెల్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరలీ ఇనీషియల్లీ ఒక 3 LPA అనుకుందాం అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 8 LPA అంటే ఇట్స్ అరౌండ్ మోర్ దెన్ 150% హైక్, రైట్? దట్టు కొన్ని కంపెనీస్ దాన్ని అగ్రీ చేయొచ్చు, అగ్రీ చేయలేకపోవచ్చు, రైట్? ఇప్పుడు అలా కాకుండా ఏదైనా మీరు ఏదైనా ఒక సిఏ కానీ సిఏ ఇంటర్ కానీ లేదంటే సిఏ ఇనీషియల్ స్టేజ్ కానీ లేదంటే సిఎంఏ కానీ ఆర్ఎల్స్ ఎంబీఏ కానీ సో ఇనీషియల్గా నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఉంది, దెన్ ఆఫ్టర్ ఐ కంప్లీట్ సో అంటే ఈ కైండ్ ఆఫ్ వేలో ద వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏది కన్విన్స్ చేయగలిగితే అప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ కన్వర్జేషన్ బట్టి ఉంటుంది. బట్ ఐ లైక్ నేనైతే కన్ఫామ్గా చెప్పగలుగుతాను మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అంటే లైక్ దీంట్లో ఉన్న గ్రోత్ని బట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ 5 to 7 వరకు యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ 5 to 7 వరకు పాసిబిలిటీస్ డెఫినెట్లీ 100% ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వీటితో పాటు ఐ గివ్ యూ లైక్ మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అంటే ఎక్సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సెల్ కూడా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. R2R పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎస్ఏపి నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగా ఎక్సెల్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే లైక్ నేను బ్రీఫ్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ స్టిల్ లైక్ దానికి ముందు మీరు అట్లీస్ట్ చూడండి అంటే బేసిక్ అయిన VLOOKUP పైవట్ and also like some basic things like data handling అంటే డేటా ఆల్గారిథం ని ఎలా సార్ట్ చేయాలి కానీ లేదంటే సమ్ ఫార్ములా, సబ్ టోటల్ ఫార్ములా, కాన్కనెట్ ఫార్ములా ఇలా బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. సో వాటిల్ని కూడా మీరు తెలుసుకుంటే అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారనుకోండి ఎక్సెల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటే దాంట్లో ఒక అట్లీస్ట్ ఒక బిగినర్ లెవెల్ అయినా మీరు కంప్లీట్ చేసి ఒక ప్రొఫెషనల్ లెవెల్కి మీరు ఎంట్రీ అయ్యారు అని అంటే మేబీ ఇన్ ఎంఎన్సీ కంపెనీలో మీరు వెళ్ళినప్పుడు ఈ ఎక్సెల్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు, అందులో డౌట్ లేదు. అరౌండ్ 40% అయినా కదా ఖచ్చితంగా R2R పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేస్తారు. అవుట్ ఆఫ్ 100లో 40% యూజ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. కొన్ని సినారియోలో 70% కూడా ఈ ఎక్సెల్ యూజ్ చేసే సినారియోస్ ఉంటాయి, రైట్? సో అలాంటి సినారియోలో డిఫరెంట్ ఫార్ములాస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ మీరు గ్రాప్ చేయగలరు ఏ రకంగా ఫార్ములాస్ వాళ్ళు అప్లై చేస్తున్నారు అనేది అయినా కూడా అర్థం చేసుకోగలరు. అలా కాకుండా అసలు కంప్లీట్లీ లైక్ ఇనీషియల్ లెవెల్లో ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ లైక్ వాట్ ఫార్ములా అంటే ఏ ఫార్ములా వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ద వే హౌ ఇట్ వర్క్స్ అనేది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి సో ఇనీషియల్ బిగినర్ లెవెల్లో అయినా కూడా మీరు కొంచెం కంప్లీట్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి బెటర్ అన్నట్టు. అర్థమైందా? సో ఆబ్వియస్లీ ఎక్సెల్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ఇలాంటి థింగ్స్ గురించి. సో ఇప్పుడు ఈ కోర్స్ వచ్చేసరికి ఈ పీరియడ్ వచ్చేసరికి ఇట్స్ అరౌండ్ లైక్